పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన తండ్రి, ఈ సభలో ఇది 2వ రోజు. సంఘానికి కావలసిన సంగతులు అందించండి. మీ ప్రజలతో స్పష్టంగా మాట్లాడడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి. వారికి అర్థమయ్యేలా చెప్పడానికి తండ్రి నన్ను నడిపించండి. తండ్రి, జరుగుతున్న పరిస్థితులను వాక్యపు వెలుగులో ఎలా చూడాలో నేర్పిస్తారని కోరుతూ మమ్మలను, మా పరిస్థితులను మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం సుమారు 12 నుండి 17 వచనం వరకు ఎవరైనా స్పష్టంగా చదవండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంత్యోపి అనేవాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదమ్ములు మోపవలసి ఉన్నది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు యురియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలయితుల బోధననుసువారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చే ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండెను. పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. అందరి దగ్గర బైబిల్ ఉందిగా? వాయిస్ క్లియర్గా ఉందా? నాది అర్థమవుతున్నాయి నా మాటలు? ఫ్యాన్లు ఏమైనా ఆపుదామా వద్దా? సరే, రాయబడిన సంగతులు మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక చరిత్రతో ముడిపడిన నేపథ్యం ఇది. నిజానికి ప్రకటన గ్రంథం జోలికి పోరు. ప్రకటన గ్రంథం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా అది అర్థం కాదు. ఎందుకంటే అది కొంచెం మర్మగర్భంగా రాయబడిన గ్రంథం. ప్రకటన గ్రంథాన్ని ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఒక బేసిక్ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు రాయించాడంటే, లేదా భక్తుడి ద్వారా రాయించాడంటే, ఆ రోజుల్లో చాలా వ్యతిరేకంగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్, రామ ప్రభుత్వం, క్రైస్తవ్యానికి. అపోస్తులు మెజారిటీ చనిపోయారు లేదా చంపేశారు. పౌలు గారిని కూడా ఇంచుమించు చంపేశారు. ఇక చిట్ట చివరి సంఘం తరపున కాస్త పెద్ద నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యోహాను మాత్రమే ఉన్నారు. ఆ టైంలో సంఘ చరిత్ర చెబుతుంది, చాలా హింసించారు, బాధించారు, బాధలకు గురి చేశారు, రకరకాల శ్రమకు ఆయన గురి చేసి చంపే ప్రయత్నం చేస్తే ఆయన చనిపోలేదు. ఆ చనిపోలేని టైంలో ప్రభుత్వం ఆ రోజుల్లో మనకు ఎలాగైతే అండమాన్ ఉంది కదా, ఎలాగైతే అండమాన్ ఉందో మన బంగాళాఖాతాన్ని బేస్ చేసుకుని ఆ రోజుల్లో ఈ మధ్యతర సముద్రాన్ని బేస్ చేసుకుని ఉన్న దీవులు, ఆ దీవులలో ఒక దీవు పద్మాసు దీవు. ఈయన్ని తీసుకెళ్ళి ఆ దీపంలో పడేశారు. ఎవరిని? యోహాను గారిని తీసుకెళ్ళి ఎప్పుడైతే ఆ దీపంలో పడేసిన తర్వాత సంఘం రకరకాల విషయాలకి, భయాందోళనకి గురైపోయింది. ఎందుకంటే ఇప్పుడు నాయకులు ఉన్నారనుకుంటే ఈ నాయకులు తప్పుడు సువార్తకి అలవాటు పడిపోయారు. ఈ తప్పుడు సువార్తకి అలవాటు పడిపోవడానికి కారణం ప్రభుత్వాలు వ్యతిరేకంగా నిలబడ్డాయి. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న కుటుంబాలను కానీ, గుంపులను కానీ, స్త్రీలను కానీ, పురుషులను కానీ
సంఘ కాపర్లను కానీ ఎవరైనా సరే బహిరంగంగా లాగి వాళ్ళని చంపుతున్నారు. అలాంటి టైంలో సంఘము తన విశ్వాసం కోల్పోతున్న టైంలో సంఘానికి క్రీస్తుని గుర్చిన సువార్త మరొకసారి చెప్పి ధైర్యం చెప్పాలి. అలా ధైర్యం చెప్పాలి అంటే ఈ పెద్ద ఆయన రికార్డెడ్గా వాళ్ళతో మాట్లాడాలి. ఎవరు? యోహాను గారు. ఈయన మాట్లాడడానికి అవకాశం ఉందా? ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? ఈయన్ని పద్మాస దీపంలో పడేశారు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వం చాలా వ్యతిరేకంగా ఉంది, క్రైస్తవులారా మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుద్ది, లెటర్ రాసిన ఈయనకి ఇబ్బంది అవుద్ది, ఈయన శిష్యగణాంగానికి ఇబ్బంది అవుద్ది. అయితే ఎవరు ఎలా క్రీస్తుకు విరుద్ధంగా పనిచేస్తున్నారో ఆ రాజుని గురించి స్పష్టంగా చెప్పాలి అంటే అప్పుడు యోహాను గారు ఉపయోగించిన భాషా శైలి రూపకలంకారం వాడాడు అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను జైల్లో ఉన్నానండి, మీకు నేను ఉత్తరం రాశాను. నేను మీకు ఉత్తరం రాసినప్పుడు నేను ఏం రాశాను మధ్యలో ఉన్న వ్యక్తులు చదువుతారు, ఈ పోలీసులు. ఆ చదివింది అర్థం కాకుండా ఉండాలి, కానీ నీకు అర్థం అవ్వాలి. నాకు అర్థం అవుద్ది, నీకు అర్థం అవ్వాలి. కానీ మధ్యలో ఉన్నోడికి అర్థం కాకుండా ఉండాలంటే నీకు నాకు తెలిసిన ఒక కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించాలి. ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? ఎహెస్కేలు కానీ పాత నిబంధన చూసారా, ఎహెస్కేలు, దానియేలు, ఈ పుస్తకాల్లో ఉన్న పదాలన్నింటినీ యోహాను గారు ఉపయోగించి ఆ పుస్తకాల్లో ఉన్న పదాల సమ్మేళనంతో రాయబడిన గ్రంథమే ముఖ్యాంశాలు. మరోసారి అర్థమైందా? అది ప్రకటన గ్రంథం. అలాంటి సిచ్యువేషన్లో ప్రకటన గ్రంథం రాసినప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తూ సుమారు 7 సంఘాలు, మైనర్ ఆసియా అంటారు. ఈ మిడిల్ ఆసియా ఏదైతుందో మంద పెద్ద ఆసియా, ఆసియాలో మళ్ళీ చిన్న ఆసియా, ఈ మధ్యధరా సముద్రాన్ని ఆనుకున్న ఈ సుమారు 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. ముఖ్యంగా నొక్కి నొక్కి వక్కానించిన సంఘం పేరు మాత్రం పెర్గమం. ఎందుకంటే చాలా కల్ట్ విషయాలకు తిరిగిపోయింది. ఆ సంఘాన్ని గురించి రాస్తున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి చూసారా, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక్కడ డీటెయిల్గా అడగండి, లైవ్ వెళ్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏవైతున్నావో ఇప్పుడు కొత్తగా జరుగుతున్నవి ఏం కాదు, ఆల్రెడీ సంఘానికి మొదటి శతాబ్దంలోనే జరిగాయి. ఏం జరిగాయి రాస్తున్నాడు చూడండి. పెర్గములున్న సంఘపు దూతకు ఎలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపరమున్నావు ఆగుదాం. ఏంటంట సంఘం ఇది? పెర్గమం సంఘం. అడుగుతున్నాను, సంఘం పేరు పెర్గమమా? మిమ్మల్ని అడుగుతున్నాను, సంఘం పేరు పెర్గమమా? కాదు. పెర్గమం అనే ఏరియాలో సంఘం ఉంది. కాబట్టి గండేపల్లి మీది గండేపల్లి సంఘం అంటే సంఘం పేరు గండేపల్లి కాదు, చెప్పండి. గండేపల్లిలో సంఘం ఉంది. అలాగే పెర్గమం సంఘం అంటే పెర్గమం అనే ఒక ఏరియా, ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో సంఘం ఉంది. ఎందుకంటే పెర్గం గొప్పతనం ఏంటి? పెర్గం అనగానే ఎత్తైన దుర్గం అని మీనింగ్ వస్తుంది ఆ పదానికి. అంటే ఎత్తైనది, పొడవైనది, ప్రాకారాలు కట్టబడిన పదాల అర్థాల కూర్పే పెర్గం. ఈ పెర్గం సంఘం లేదా ఈ పెర్గం అనే ఏరియాలో ఆ రోజులు ఉన్నట్ట పెద్ద లైబ్రరీ ఉండేదట, చాలా పెద్దది. ఆ రోజుల్లో ఆ లైబ్రరీలో 2 లక్షల పుస్తకాలు మెయింటైన్ చేసేవారు. అంటే జ్ఞానానికి పెట్టింది పేరు. అనేక సిటీస్లు ఉంటే వన్ ఆఫ్ ది సిటీ పెర్గం. అంటే ఆ రోజుల్లో లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నారు, పౌర హక్కులు మెయింటైన్ చేస్తున్నారు, విద్యకు పెద్ద పెట్టేస్తున్నారు. ఇంకా ఆ రోజుల్లో పెర్గమము ఏరియా అందరిని ఆకర్షించడానికి అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏవైతున్నావో నిర్మాణాలు, ఆ నిర్మాణాలు చాలా అట్రాక్షన్గా ఉండేవంట. ఏమున్నాయి అక్కడ ఎంతకీ నిర్మాణాలను అడిగితే ముఖ్యంగా టెంపుల్స్, గుళ్ళు. అక్కడున్న గుడులు ప్రపంచ యాత్రికులను కూడా ఆకర్షించేంత గొప్ప గుడులు కట్టారంట. ఆ ఏరియాలో పెద్ద పేరుంది, ఆ ఏరియాలో పెద్ద లైబ్రరీ ఉంది. ఆ ఏరియాలో ఇంకేముందో తెలుసా? గొప్ప గొప్ప సంగతులన్నీ జరుగుతున్నాయి. ఆ ఏరియాలో ఇంకేం కనబడుతున్నాయి అంటే వ్యక్తులు, రాజుల యొక్క ప్యాలెస్లు కనబడుతున్నాయి. నా మాట అర్థమవుతున్నాయా? కొంచెం ఏం అర్థమవుతుంది మీ మొఖాలకి అంటే కొంతమందికి అర్థమైనా ఆ మొఖాలతో అర్థమైనట్టే చూడండి, అర్థమయ్యేలా చెప్తాను. ఎందుకు చెప్తానంటే మనకి జక్కయ్య కథలు, మరియం కథలు బాగా అర్థమవుతాయి. ఇలాంటి టెక్స్ట్లు కదిపో అనుకోండి, అర్థం ఒక నిద్ర వచ్చేస్తుంది. ఫ్యాన్లు ఆపేయమంటారమ్మా? ఫ్యాన్లు ఆపుతారా? ఏమన్నా జస్ట్ ఆపు, ఫ్యాన్లు ఆపండి, లైట్లు ఆపుతారు. ఓకే. ఈ పెర్గమము అనే ఏరియాలో ఎత్తైన నిర్మాణాలు ఉండేవట. ఎత్తైన నిర్మాణాలు అంటే ఉదాహరణ చెప్తాను వినండి. ఆ రోజుల్లో
1000 అడుగులు, బాగా వినాలి, 1000 అడుగుల విస్తైన పర్వతం ఉంటే ఆ 1000 అడుగుల ఎత్తైన పర్వతం మీద 100 అడుగులు గుడి ఉండేదట. ఎంత? 1000 అడుగుల పర్వతం, ఆ 1000 అడుగుల పర్వతం మీద 100 అడుగుల పెద్ద గుడి ఉంటే 50 అడుగుల దేవుడిని, అంటే బొమ్మ అంటే చూస్తే దేవుడు బొమ్మ, ఆ 50 అడుగుల దేవుడు బొమ్మని ఆ గర్భగుడిలో కూర్చోబెట్టేవారట. ఇంతకీ ఆ గుడి పేరు ఏంటంటే, మీరు ఎప్పుడన్నా ఈ మెడికల్ ఫీల్డ్లో పనిచేసే ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? చేయొద్దండి ఒకసారి. ఉన్నారు. మీ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని అడగండి. మీరు ట్యాబ్లెట్స్ సీట్ మీద కానీ, అంబులెన్స్ మీద కానీ, వీళ్ళు చదువుకునే కోర్స్ మీద కానీ ఒక సింబల్ ఉంటుంది, మీరు చూడండి. లాయర్ ఉన్నాడు అనుకోండి, లాయర్ కారు మీద రెబ్బన్ ఎలా వేసుకుంటాడు, ఆ లాయర్ అని. పోలీసుడు ఉన్నాడు అనుకోండి, ఈ గరుడు పక్షి ఉంటుంది చూసారా, రైట్ సైడ్ మన ఏపీ సింబల్ వేసుకుని గరుడు పక్షి వేసుకుని, అది పోలీస్ అని. అంటే ఒక్కొక్కరికి ఒక ఐకాన్ ఉంటుంది. మరి డాక్టర్లు అని చెప్పుకోవడానికి ఏం వేసుకుంటారు? బాగుందా? శతస్కోప్ కాదు, చెప్పండి. శతస్కోప్ అంటే అడుగుతున్నాను, శతస్కోప్ కాదు. బాగా వినండి. లాయర్లు రిబ్బన్ వేసుకుంటారు, నెక్స్ట్ పోలీసులు గరుడు పక్షి వేసుకుంటారు. కానీ ఈ డాక్టర్లు మీరు చూడండి, పెద్ద పెద్ద హాస్పిటల్లో పెడతారు, 2 పాములు వేస్తారు. మీరు చూడండి, ఇలా 2 పాములు వేసి ఆ మధ్యలో మంత్రించిన కర్ర ఉంటుంది. చాలా మందికి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఆ వేసిన సింబల్ ఏదైతే ఉందో, 2 పాములు, ఇటొక పాము ఇటొక పాము వేసి మధ్యలో ఒక మంత్రించిన కర్ర ఎడతారు. ఇంతగా అదేంటంటే, ఇప్పుడు మనం చదువుకుంటున్నామే పెరగం, ఆ పెరగం ఏరియాలో ఉన్న దేవుడు బొమ్మ. ఏం దేవుడు ఏంటి ఆ దేవుడి పేరంటే స్వస్థపరచు దేవుడు, హీలింగ్ గాడ్ అంటారు. అంటే స్వస్థత దేవుడు. అంటే ఆ దేవుడు పావుల మధ్య ఉంటాడు అనమాట. ఆడో పాము దేవుడు. ఆ పావుల మధ్యలో ఉంటే ఆయన చేతిలో ఒక మంత్రించిన కర్ర ఉంటుంది. మీరు రాజమండ్రి ఎప్పుడైనా వెళితే నవీన్ హాస్పిటల్ ఉంటుంది చూడండి. మీరు రాజమండ్రి వెళ్తే ఈ రామాలయం సెంటర్ దాటి కొంచెం ఎదరిగా జాగృతి హాస్పిటల్కి మధ్యలో రైట్ సైడ్ తగులుతుంది మనకి. అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, దేవుడు బొమ్మ హాస్పిటల్ ముందు కట్టారు. అక్కడ ఉంటుంది మంత్రించిన కర్ర, ఈ 2 పాములు. అందుకే చూడండి, అంబులెన్స్ మీద కానీ ఎక్కడైనా మీరు చూడండి, ఖచ్చితంగా ఈ సింబల్ వేస్తారు. ఎందుకు వేస్తారంటే అది స్వస్థపరచు దేవుడు. ఎలా స్వస్థపరచు దేవుడు? అక్కడట ఒక పదాన్ని ఎక్కువ సార్లు జరిగిపోద్ది 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 అంటే జరిగిపోద్ది అని నమ్మకం. అక్కడ హాస్పిటల్లో బాగా వినండి, రోగుతో డాక్టర్లు మాడుతున్నప్పుడు ఫస్ట్ వైద్యం ఏంటి తెలుసా డాక్టర్ గారిది? నీకు తగ్గిపోద్ది అంటారు. అలా కాకుండా డాక్టర్ గారు పైనుంచి కింద చూసి ప్రపంచంలో ఎవరికి రాని నీకు వచ్చింది అన్నాడు అనుకోండి, ఇంకా అదే లాస్ట్ రోజు అడిగి. ఇలాంటి బాగా వినండి, రోగుతో అలా మాట్లాడకూడదు. రోగిని ముందు మానసికంగా సిద్ధపరచాలని ఈ ప్రాక్టీస్లన్నీ తెచ్చింది ఎక్కడ చెప్పినా పెరగం ఏరియాలో తెచ్చారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఒక మెడిసిన్ మనకు పని చేయాలంటే ముందు అది పని చేస్తుందని నమ్మాలి మనం. పని చేస్తుంది అంటారా? పని చేస్తుంది అంటారా? పని చేయదు. మళ్ళీ చెప్తున్నా, మీరు కొంతమంది పెద్దమ్మలు మీరు చూడండి, కొంతమంది పెద్దమ్మల్ని మీరు నెంబర్ 1 MBBS డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, ఆవిడకి తగ్గదు. ఆ ఈది సింపర్ RMP ఉంటాడు, అక్కడ తీసుకెళ్ళండి, తగ్గిపోద్ది ఆవిడ. ఎందుకు? అదొక మానసికమైన వైద్యం అది. అంటే మీరు ఇంటర్నేషనల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా ఆవిడకి తగ్గదు. కానీ ఈది చివర ఉన్న RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు వెన్నని చెప్పి ఆ పెద్ద ఏమని చెప్పినా ఆడ దగ్గరికి తీసుకెళ్ళరా అంటుంది. ఎందుకు? ఆడికి వెళ్తే తగ్గిపోద్ది ఆవిడకి. ముందు మానసికంగా మైండ్ ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపరేషన్ అనే వర్క్ ఆ గుళ్ళో ఎక్కువ జరిగేదట. అందుకే హీలింగ్ గాడ్ ఏం చేస్తారంటే అక్కడ ప్రిపేర్ చేస్తుంటారు, తగ్గిపోద్ది తగ్గిపోద్ది అని. ఇది అన్యులు ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవారట. నిజానికి తగ్గుతుంటే దేవుడు మైండ్లో పెట్టాడు, మన మైండ్కి మన బాడీకి ఒక లింక్ పెట్టాడు కనుక స్వస్థత జరుగుతుంది తప్ప తగ్గిపోద్ది అనే అవిశ్వాసాన్ని బట్టి లేదా అన్యుల విశ్వాసాన్ని బట్టి తగ్గిపోద్ది అని కూడా పొరపాటు. ఆ విషయం పక్కన పెట్టండి. అయితే ఇలాంటి ప్రాక్టీసులకు పెట్టింది పేరు. ఆ పెద్ద గుడి ఉంటుంది, 1000 అడుగుల స్థలం పైన 100 అడుగులు గుడి కట్టి లోపల ఒక పెద్ద దేవుడు బొమ్మ పెడితే ఆ దేవుడు బొమ్మ ముందు, మీకు వీడియోలు వేద్దాం అనుకోవడం కానీ సెట్ అవ్వలేదు, ఆ దేవుడు బొమ్మ ముందు ఏం చేస్తారంటే ఈ రోగుల్ని ఇలా పడేస్తారనమాట. రోగుల్ని ఆ పడేసిన రోగుల్ని ఏమంటారంటే స్వస్థతశాల అంటారు. ఏంటది? స్వస్థతశాల పదం మంద కాదు, చెప్పండి. మన వాళ్ళు తెలియగట్టేశారు కానీ స్వస్థతశాల పదం మంద కాదు. స్వస్థతశాల పదం ఎక్కడదో చెప్పినా పెరగము అనే ఏరియాలో ఈ ఏదైతే ఎస్కలేపీసీ అనే దేవుడు ఎవరైతే ఉన్నారో హీలింగ్ గాడ్, ఆ హీలింగ్ గాడ్లో వాడే ఆ రూమ్స్నే చెప్పండి
స్వస్థత స్థలం అంటే ఈ పదం అక్కడదే స్వస్థత స్థలం అనే పదం అక్కడి నుంచి డౌన్లోడ్ చేశారు. ఈ తెచ్చిన తర్వాత ఈ రోగులు ఏం చేస్తారంటే అక్కడ పడేస్తారు, ప్రిపేర్ చేస్తారంట మైండ్లో. అక్కడ యాజకులు ఉంటారంటే, అక్కడ ఆ దేవుడు కూడా యాజకులు ఉంటారుగా, ఆ యాజకులు ఏం చేస్తారంటే రోగితో మాట్లాడతారు. నీకు తగ్గిపోద్ది 100 సార్లు అనుకో, 200 సార్లు అనుకో, దేవుడి ముందు అదో రకమైన ప్రార్థన అన్నమాట. అలా అనుకుంటారు తగ్గిపోద్ది. ఈ జబ్బు మన క్రైస్తవులు కూడా తెలుసా? అరే మంచిగా మాట్లాడరా, ఎందుకు అలాంటివి మాట్లాడుతావు, మంచిగా నడుతున్నాను. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఇది ప్యాగన్ ప్రాక్టీస్లు అంటారు, గుర్తుపెట్టుకో. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ అన్యజనుల వలె విస్తరించి మాట్లాడడం వల్ల మీ మనవి దేవునికి వినబడతాదని అనుకునే పనులు మీరు చేయకండి అని ఎందుకన్నాడంటే, విస్తరించంటే ఒక పదాన్ని పదే అంటే అది జరిగిపోతున్న నమ్మకాలు మన క్రైస్తవ్యంలో కూడా వచ్చాయి. అది ప్రభువే డిక్లేర్ చేస్తున్నాడు, మీరు అలా అనకండి. ఇలాంటి నమ్మకాలన్నీ పెర్గం ఏరియాలో ఎక్కువ బాగా నమ్మేవారు. ఆ నమ్మిన తర్వాత ఈ రోగులు తెచ్చి లోపల పడేస్తే, గదులు ఉంటాయి అన్నమాట, బ్లాకులు గదులు ఉంటే ఆ గదుల్లో పడేసేవారట. ఈ పడేసినప్పుడు రోగులను లోపల పడేసి, పాములు ఉన్నాయి కదా పాములు, ఈ పాముల్ని నైట్ టైం వదిలేసేవారట. ఆ రోగుల్ని కాలు చేతులు గడేసి, ఆ కాలు చేతులు గడేసి లోపల వదిలేస్తే ఈ పాములు నైట్ అంతా పాకుతాయి అన్నమాట. ఇలా పాగుతున్నప్పుడు రోగికి వైద్యం జరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు లోపల పడేసి తెల్లవారులను వదిలేసిన తర్వాత పొద్దున్న అడుగుతారు తగ్గిందా అని. ఖచ్చితంగా ఏమంటాడు చెప్పండి? తగలేదంటే మళ్ళీ నెక్స్ట్ ఉంచుతారు. ఇప్పుడు తగ్గిందా అని అడుగుతారు. అలా తగ్గిందని అంటే, తగ్గినా తగ్గకపోయినా రోగి ఏమంటాడు చెప్పండి? తగ్గిందంటాడు. ఇలా నోట మాట ఆ నోట పాకి అది సినిగి గాలివానై ఆ టెంపుల్ పెద్ద ఫేమస్ అయిపోయింది. ఎప్పుడైతే అది బాగా పేరు ప్రఖ్యాతలు కలిగిందో, స్వదేశీయులు విదేశీయులు కలిసి ఆ గుడికి బాగా రావడం వలన రెవెన్యూ వచ్చింది. ఆ గుడికి ఎప్పుడైతే బాగా వస్తున్నప్పుడు రెవెన్యూ వచ్చిందో, ఆ రెవెన్యూ బాగా వస్తుందని గవర్నమెంట్ కనిపెట్టి ఆ గుడిని గవర్నమెంట్ టేకప్ చేయడం మొదలెట్టింది. ఎప్పుడైతే గవర్నమెంట్ అండర్లోనికి ఆ గుడి తీసుకున్నారో, ఆ గుడి మీద పూర్తి అధికారాలు ఎవరికి వచ్చినాయి? రోమా ప్రభుత్వానికి వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం అండర్లో ఈ గుడి నడుస్తుంది కనుక అక్కడి నుంచి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ కొత్త చట్టం ఏంటంటే, ఇప్పుడు ఈ దేవుడినే కాదు, ఒక కొత్త దేవుడు తెర మీదకి వచ్చాడు. ఆ దేవుడు అక్కడ సింహాసనం వేసి కూర్చున్నాడు. ఆడు సాతానుగాడు. ఇప్పుడు ఆ సాతానుగాడికి దండం పెట్టాలని సంఘాన్ని ప్రేరేపిస్తుందంట ప్రభుత్వం. అర్థమైనట్టే ఉంది? అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు ఎవరెత్తాను చూడండి, ఏం చెప్తున్నాడు అంటే, వాడి అయిన 2 అంచుల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. అడుగుతున్నాను, సాతాను సింహాసనం ఏంటి? అసలు సాతాను గడ కనబడతాడా? కనబడ్డు. కనబడలేనోడు సింహాసనం ఏంటి? థ్రోన్స్ అనే పదం వాడారు. అంటే లిటరల్గా సింహాసనం వేసుకుని కూర్చున్నాడా? మళ్ళీ మర్చిపోకండి బేసిక్ పాయింట్. అంటే ఏదో అర్థమయ్యే విషయాన్ని అర్థం కాకుండా రాయబడిన పుస్తకమే చెప్పండి ప్రకటన గ్రంథం. అంటే మధ్యలో ఎవరికి చదివిన అర్థం అవ్వకూడదు. విశ్వాసికి మాత్రమే, చెవి గలవాడికి మాత్రమే, నేత్రం కలిగిన వాడికి మాత్రమే అది అర్థం అవుద్ది. అందరికి అర్థం కాదు. అది ఆత్మచేత నడిపింపబడిన వాడికి అర్థమవుద్ది కనుక అది చదివిన వాడికి టక్కమని స్ట్రైక్ అవుద్ది. ఆ స్ట్రైక్ అయ్యేలా ఆయన రాస్తాడు. కానీ ఇది లిటరల్గా మనం ఎలా చదివితే, ఎవడైనా చదివాడు అనుకోండి, సాతాను ఏంటి, దాని సింహాసనం ఏంటి రాసుకున్నారని పక్కన పెట్టేరా. కానీ అర్థమయ్యేవాడికి అర్థమవుద్ది. సాతాను సింహాసనం ఏంటి? వాడికి లిటరల్గా ఆకారం లేదు, వాడికి ఖచ్చితంగా సింహాసనం లేదు. కానీ అక్కడ సాతాను అంటే సాతాను కాదు, సింహాసనం అంటే సింహాసనం కాదు. విశ్వాసకి అర్థమవుతుంది. సాతాను అంటే సాతాను కాదు, మరి సింహాసనం కదంటే కాదు. మరి ఏం చెప్తున్నాడు? ఏదో చూపిస్తూ ఏదో నేర్పిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే బాగా వినండి, కొంచెం హిస్టరీ తెలియాలి. ఆ హిస్టరీలో జాగ్రత్తగా వెళితే, పెర్గము ఏరియాలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఏంటంటే, రాజు ఆరాధన వచ్చింది. రాజును పూజించాలి. ఎవరిని పూజించాలి? రాజుని. దేవుళ్ళను పూజించడం కాదు, దేవతలను పూజించడం కాదు. ఎవరైతే ఉన్నారో టెబేరియస్, ఎవరైతే చక్రవర్తి ఉన్నాడో ఆడిని ఖచ్చితంగా, నీరో, టెబేరియస్ ఎవరైతే ఉన్నారో ఈ రాజుల్ని పూజించాలి. చక్రవర్తి పూజ అంటే చక్రవర్తి ఆరాధనలు తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు అన్ని మతాల వారికి చెప్తారన్నమాట, రే మీరు ఆ దేవుడు దండం పెట్టడానికి లేదు, ఈ దేవత దండం పెట్టడానికి లేదు, మీరు ఎంతమందికి దేవుళ్ళకి దేవతలకు దండం పెట్టినా మీరు ప్రధానంగా దండం పెట్టి మొక్కాల్సింది ఎవరినంటే రాజునైనా నన్ను అని శాసనం చేసి పంపించాడట. బాగా వినాలి, ఆ శాసనం చేసి పంపించాడు. ఈ అధికారంతో పాలిటిక్స్ను ఉపయోగించి ఎప్పుడైతే పంపించాడో, ఇప్పుడు ప్రజలందరూ బాగా వినండి,
అందరూ మొక్కుతున్నారు, అందరూ 70% మొక్కుతున్నారు, లేదా 80% మొక్కుతున్నారు. కానీ 10-20% మాత్రం మొక్కట్లేదు. ఆ 10-20% ఎవరంటే సంఘం. అందరూ రాజుకి దండం పెడతారు, కానీ సంఘం మాత్రం రాజుకి దండం పెడతారు. ఎందుకంటే వాళ్ళ రాజు వేరు. ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసుడు. యేసుకు తప్ప ఇక ఏ వ్యక్తికి వారు దేవుడిగా దండం పెట్టరు. ఇప్పుడు ఇలాంటి టైంలో దండం పెట్టమని ప్రలోభానికి గురి చేస్తున్నారు. ఇలా గురి చేయడానికి భాగమేనండి సాతానుగాడు సింహాసనం వేసి కూర్చున్నాడు. సాతానుగాడు సింహాసనం ఎలా వేసుకున్నాడు? వాడు డైరెక్ట్ సింహాసనం వేసుకోడు. బాగా వినాలి. సింహాసనం అంటే అధికారం. ఇప్పుడు అక్కడ సింహాసనం అంటే రోమా ప్రభుత్వం అనే అధికారాన్ని అక్కడ రంగంలోనికి దించాడు. మీకు అర్థమైతే పాలిటిక్స్ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్ దెయ్యంగాడు క్రైస్తవ్యం మీదకి రాడు. మళ్ళీ చెప్తున్నాను, సాతానుగా డైరెక్ట్గా రాడు. వాడు పొలిటికల్ సైన్స్ని అడ్డు పెడతాడు. వాడు ఎత్తుగడల్లో ఎత్తుగడే. ఇందాక తమ్ముడు చెప్తున్నప్పుడు మీరు చూడండి, మోసే కాలంలో చంటి పిల్లల్ని చంపేయడానికి సాతానుగాడు దేన్ని ఉపయోగించాడు చెప్పండి? పాలిటిక్స్. మీరు ఎక్కడ చూడండి, యేసుక్రీస్తు వారితో పాటు అనేక మంది పిల్లల్ని చంపేయడానికి వాడు మళ్ళీ ఉపయోగించింది చెప్పండి? పాలిటిక్స్. క్రైస్తవ సంఘాన్ని మొట్టమొదటి శతాబ్దంలో అనేక మంది అపోస్తులను చంపేయడానికి వాడు ఉపయోగించిన ఆయుధాల్లో బలమైన ఆయుధం ఏంటి చెప్పండి? రాజకీయం. మీకు అర్థమవుతుందో లేదంటే ఇప్పుడు కూడా సంఘాన్ని గలిబిలి చేయడానికి వాడు మళ్ళీ అడ్డు పెట్టుకునేది చెప్పిన అధికారాలు, సింహాసనాలు. ఆ సింహాసనాన్ని అధికారంగా పెట్టుకుని దాని మీద దానికి ప్రతినిధిగా ఒక రాజును కూర్చోబెట్టి, అంటే కనబడుతున్నది పైకి రాజు, కనబడుతున్నది పైకి సింహాసనం, కానీ దాని వెనక మాత్రం పనిచేస్తున్నది ఎవడు? అందుకే మీరు రాసి పెట్టుకోండి, చూడండి. ఎప్పుడు మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ చట్టాలు వచ్చినా, ఏ మతానికి వ్యతిరేకంగా ఉంటాయి లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కొత్త చట్టాలు ఏ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంటాయి చెప్పండి? దట్ ఈజ్ పొలిటికల్ సైన్స్. వెనకాల బ్యాక్గ్రౌండ్ వాడి యాటిట్యూడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాడి చిన్నోడు కాదు, వాడు రావడానికి మల్లెపూలు ఎట్టుకుని రాడు, కాటికి ఎట్టుకోడు. మరి చెప్తాను, మన వాళ్ళందరూ ఎలాగ అనుకుంటారు దెయ్యాన్ని, కానీ మల్లెపూలు, కాటిక, కూ, అండో. ఎక్కడికి వెళ్తున్నావు? అండో. గుర్తుపెట్టుకో, నేను పలానా దగ్గర నుంచి వచ్చాను, అండో. ఇవన్నీ మీ తింగర పనులు అంటారు బయట మన థియలాజికల్గా మాట్లాడుకుంటే. అలా ఉండడు వాడు చాలా తెలివైనవాడు. వాడు రాజకీయాన్ని ఉపయోగిస్తాడు, నాలెడ్జ్ ఉపయోగిస్తాడు, సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాడు. వాడి సెక్టార్ ఇది లేదనడానికి లేదు. అన్ని జోన్స్లోకి, బఫర్ జోన్లో కూడా దిగుతాడు వాడు. ఆ దిగిన వాడు ఎవరిని ఎలా ఆపరేట్ చేయాలో వాడికి బాగా తెలుసు. ఇదందరూ కనబడలేదు, కానీ ఆ పాయింట్ని యోహాన్ గారు చాలా హైలైట్ చేస్తున్నాడు. చూడండి, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు కాపురమున్నావు. సాతాను సింహాసనం అంటే, నిజంగా సింహాసనం అంటే అధికారం వచ్చింది. నిజానికి రోమా ప్రభుత్వానికి క్యాపిటల్ ఏంటి? రోమ్ క్యాపిటల్. చెప్పండి చెప్పండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారా? చెప్పండి, మీరు చెప్పండి. రోమా ప్రభుత్వం క్యాపిటల్ ఇటలీ. ఓకే, వాటికన్ సిటీ అక్కడ ఉందండి, ఇటలీ. ఏంటి రోమా ప్రభుత్వానికి క్యాపిటల్ ఏంటి చెప్పండి? ఇటలీ. ఇప్పుడు నిజానికి ప్రభుత్వానికి క్యాపిటల్గా ఇటలీ ఉంటే, ఆ ప్రభుత్వానికి మళ్ళీ అదే ప్రభుత్వానికి రెండవ కేంద్ర స్థానంగా దేని పెట్టారో తెలుసా? పెర్గం ఏరియాని పెట్టారు. అంటే అక్కడున్న పవర్ని తీసుకొచ్చి పెర్గం ఏరియాలో పెట్టారు. పెట్టి అక్కడ సింహాసనం పెట్టారు. అక్కడ గుడి కట్టడమే కాదు, ఆ గుడుల్లో పెద్ద పెద్ద బొమ్మలు కట్టి ఇప్పుడు రాజారాధన కూడా ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు చెప్పినా మీరు గమనించండి. ఇటలీకి సరిగ్గా ఎంత దూరంలో యెరూషలేములో కట్టిన సొలొమోను మందిరం ఉంటుందో, అంతే దూరంలో మళ్ళీ ఇటలీకి వ్యతిరేకంగా, అంటే ఈ సొలొమోను మందిరానికి వ్యతిరేకంగా ఉన్న మరొక మందిరమే ఇందాక మాట్లాడుకున్నామే, హీలింగ్ గాడ్. అదే మందిరాన్ని కట్టారట. అంటే పూర్తి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేది ఎవరు చెప్పినా? సాతానుగాడు. అవి చూస్తే కానీ కనబడవు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నాకు ఏమైపోయినా పర్లేదు, కానీ చెప్తున్నాను, ఒక మాట చెప్పాలి. నిన్న మొన్న జరిగింది శ్వాస మీద ధ్యాస. ఏటని అడగండి. ఆ సీటీల కోసం కొడేసుకుంటున్నారు కదా, 300 కోట్లు, దానికి 300 కోట్లు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ శ్వాస మీద ధ్యాస, దాన్ని ఏమిటో చెప్పిన? సూర్య నమస్కారాలు అంటారు. సూర్య నమస్కారాలు పెట్టింది, తెచ్చింది ఎవరు తెలుసా? యెజబెలు. గుర్తుపెట్టుకో. ఎప్పుడు యెజబెలు? ఆ యెజబెలు ఆరాధన బయలారాధన అంటారు. ఆ బయలారాధన ప్రాక్టీస్నే చెప్పండి ఈ 12 నమస్కారాలు అంటారు. ఆ 12 నమస్కారాలకి 300 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ
సాతానుగాడు మీరు ఎప్పుడు చూడండి, సాతానుగాడు వాడు ఎప్పుడూ పనిచేస్తాడు, వాడి క్రియను జరిగించుకోవడానికి వాడు ప్రభుత్వాలని చెప్పండి అడ్డు పెట్టుకుంటాడు. క్రైస్తవులు ఇది చేయరా అంటే క్రైస్తవులు అది చేయరు. ఎందుకు చేయరు? ఆ క్రైస్తవులు ఎందుకు చేయరంటే ఆ ప్రాక్టీస్ అనేది మా ఫెయిత్కి వ్యతిరేకమైనది. మా ఫెయిత్కి వ్యతిరేకమైనది. మా వ్యతిరేకమైన ఒకడు ఉన్నాడు, ఆడి పేరు సాతానుగాడు. ఆడి ఖచ్చితంగా మా ముక్కిపిండి కూడా మాతో చేయించడానికి అవసరమైతే ఒక డేట్ పెట్టి దానికి ఒక చట్టం చేయించి, చేయకపోతే మా ఉద్యోగాలు కూడా తీయించేస్తానంటాడు ఆడు. ఇలాంటి పనులన్నీ వాడు ఎక్కడ చేయించాడు చెప్పండి? ఆడు కొట్టింది పెట్టింది పేరు, వాడికి అలవాటు. అలాంటి అలవాట్లో ఒక పనే ఇదిగో చూడండి, పెర్గం సంఘంలో చేస్తున్నాడు. పెర్గం ఏరియాలో చేస్తున్నాడు. సాతాను సింహాసనం అంటే రాజు ప్రభుత్వాన్ని తెచ్చాడు, రాజు ఆరాధన ప్రారంభించాడు. అలాంటి టైంలో అక్కడ ఉండి సాతానుగాడు అక్కడ కాపురం పెట్టాడు. కాపురం అంటే రాజే పైకి కనబడుతున్నాడు, అధికారమే పైకి కనబడుతుంది, కానీ మొత్తం ప్రభుత్వం వెనకాల కాపురం పెట్టింది ఎవడు? ఇదంతా మర్మగర్భంగా రాస్తున్నారు ఎవరు? యోహాను గారు. ఎవరికి? సంఘానికి. రాజకీయం ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న మహాభక్తుడు ఎవరు చెప్పండి? యోహాను గారు. ఎలా జరుగుతుందంటే సాతానుగాడు ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాడు. వాడు పని చేయడు స్టార్ట్ చేశాడు. ఆ పని చేసిన వారిలో వాడు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటో తెలుసా? విశ్వాసమందు స్థిరంగా ఉన్న అనేక మంది సంఘాలున్న ఈ విశ్వాసాన్ని చెదరగొట్టడానికి మొదటి ఖడ్గం నాయకుడి మీద వేసాడంట. ఎవరి మీద? నాయకుడు. ఆ సంఘానికి ఒక నాయకుడు ఉన్నాడు, నీతి నిజాయితీ కలిగిన పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు చావునైనా కోరుకుంటాడు, కానీ సత్యం చెప్పనని మాత్రం అండో. మనమైతే డెప్ మీద 2 పడేస్తే మా దేవుడు ఎవరో మాది వెళ్ళంటున్నాం. రేషన్ రేపు నుంచి మీకు రాదంటే అవునా అండి, మేము ఇంకా అవ్వలేదండి క్రైస్తవులు అంటున్నాం. మనకు రాయితీలు పోతాయంటే క్రీస్తుని ఎరగమంటాం. కొన్ని సబ్సిడీలు మనకు రావంటే అవునా అని యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియనట్టు మాట్లాడతాం. కానీ ఆ రోజుల్లో సంఘం చాలా స్ట్రాంగ్గా నిలబడుతుందట. ఆ సంఘం అంత స్ట్రాంగ్గా అంటే ప్రభుత్వ చట్టాలకు కూడా అంత వ్యతిరేకంగా, వారి విశ్వాసానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు కూడా అంత గట్టిగా వాళ్ళు నిలబడడానికి కారణం అక్కడ మోటివేషన్ చేసే ఒక నాయకుడు ఉన్నాడట. ఆ నాయకుడు పాస్టర్ గారి పేరు అంతిపస్. ఎవరు? అంతిపస్. అక్కడ రాశారు చూడండి, విశ్వాసి నా యందు విశ్వాసయుండి నన్ను గూర్చిన సాక్షి అయిన అంతిపస్ అన్నవాడు మీ మధ్యన చంపబడ్డాడు. చంపబడ్డాడు కాదు, చంపేశారు. అంతిపస్ అనే పాస్టర్ గారిని చంపారంటే ఎందుకు చంపేశారు? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానండి, కసకమని ఎవడో నన్ను నరికేడు వచ్చి, తర్వాత సహోదరులు లేచి ఏం కంగారు పడకండి మెసేజ్ యథావిధిగా కొనసాగుతుందంటే మీరు ఉంటారా? మీరు ఉండండి. మేము ఉంటారా? ఆయన తర్వాత తీసేసి ఈయన తర్వాత తీసేసి ఇక్కడ నిలబడిన వాళ్ళందరినీ నాయకులు నేరేస్తే మిగిలిన గుంపు ఫామ్ అవుద్దా? సాతానుగాడు గురి అందరి మీద పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. సాతానుగాడు గురి ముందు కాపర్ మీద పెడతాడు. కాపర్ను కొట్టాడే అనుకోండి, గొర్రెలు ఏమవుతాయి చెప్పండి? అది ఇది ఇంకా నన్ను డీటెయిల్గా అడగండి. ప్రస్తుత టార్గెట్లు ఏంటో తెలుసా చెప్పండి? అది ఆ టార్గెట్లు గురి ఎవరితో పెట్టిస్తాడు తెలిసాడు? చిన్నోళ్ళతో పెట్టించడు చెప్పండి? రాజకీయంతోనే ఆడు గురి పెట్టిస్తాడు, బ్యాట్ చేస్తాడు, డౌన్ చేస్తాడు. ఎక్కువ మాట్లాడి ఇలాంటి లొసుగులు తెర మీదకి తెచ్చి మాట్లాడితే స్కెచ్ చేసి చెప్పండి లాస్ట్ బర్త్డే కార్యక్రమం చేస్తున్నారు, చేయిస్తున్నారు, చేయబోతున్నారు. ఇదే రాజకీయంలో జరగబోయే చెప్పండి సాతాను సింహాసనం వేసుకున్న క్రియ. ఆ రోజు జరిగించాడట. అంతిపస్ని చంపేశారట. అంతిపస్ని ఎప్పుడైతే చంపేశారో ఈ అంతిపస్ని చంపేసినప్పుడు సంఘం కొన్ని రోజులు బాగానే ఉందట. చదవండి. నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నీ మీద నేను కొన్ని తప్పుదమ్ములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహమునకు బలిచ్చిన వాటిని తిన్నట్టును, బాగా వినండి, సత్యం చెప్పే బోధకులు పోయిన వెంటనే సంఘానికి వచ్చే అతిపెద్ద ప్రమాదం ఏంటి చెప్పనా? అసత్యం చెప్పే వాళ్ళు ఎక్కువైపోతారు.
సత్యం చెప్పే బోధకుడు ఎప్పుడైతే కనుమరుగవుతాడో అంటే సాతానుగాడు, గుర్తుపెట్టుకోండి, అందరు దైవజనుల్ని టార్గెట్ చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ సత్యం చెప్పే వాళ్ళని టార్గెట్ చేస్తాడు. వాళ్ళని తీసేసాడు అనుకోండి, మిగిలిన వాళ్ళని ఏం ప్రమాదం ఏముండదు. ఎందుకంటే వాళ్ళు సత్యం చెప్పరు. ఏం చెప్తారు చెప్పండి? అసత్యం చెప్తారు. అసత్యంలో ఏం చెప్తున్నాడంటే వాళ్ళు వస్తారట, వారు వచ్చి మొదలెట్టిన బోధలు ఏంటంటే పర్లేదులే అంటారు. ఏం పర్లేదు అంటే సినిమాలు చూస్తున్నారా? పర్లేదు, మంచి సినిమాలు చూడండి అంటారు. అబద్ధం ఆడుతున్నారా? సందర్భాన్ని బట్టి ఆడండి, పర్లేదు. ఇంకా చెప్పండి, రాయితీ బోధలు ఇంకేమున్నాయో ఇలాంటివన్నీ అన్నమాట. అంటే సినిమాలు చూడొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు. మీ ఫ్రెండ్ భోజనాన్ని పిలిచాడా? వెళ్ళాలి కదా, మరి క్రైస్తవులు అంటే ఏంటి? మనం ప్రేమించాలి కదా అందరినీ. వెళ్ళండి, మన క్రిస్మస్లకి వాళ్ళని పిలవండి, అది వాళ్ళ పండగలకి చెప్పండి, మీరు వెళ్ళండి, మీ కేకులు వాళ్ళకి పెట్టండి, వాళ్ళ భోజనాలు చెప్పండి. వాళ్ళ భోజనాలు అంటే జనరల్ భోజనాలు కాదు నేను చెప్తుంటా. వాళ్ళు ఏదైతే ఆ పూజించే ఐడియల్ వర్షిప్, అదే విగ్రహారాధన సంబంధమైన మీల్స్ ఏవైతున్నావో వాళ్ళు పెట్టినప్పుడు అవి మీరు తినండి, మీ కేకులు వారికి పెట్టండి అని ఇలా చెప్పే పెద్ద పెద్ద బోధకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఇలాంటివి ఎందుకు చెప్తున్నారంటే ప్రభుత్వాలకు భయపడి. నేను మాట సీరియస్గా అంటున్నాను, ఎవరేమనుకున్నా కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రసంగాలు మార్చేసిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అప్పటి వరకు ప్రసంగాలు వేరు, ఇప్పుడు ప్రసంగాలు వేరు. ఎందుకు? టార్గెట్ అయిపోతారని, ఏం చేసేస్తారని. నేను అడుగుతున్నాను, సత్యం చెప్పడానికి భయపడతారంటే భయపడతారు. పెర్గములో అంతిపస్ ఆయన చంపేశారు. మరి మిగిలిన నాయకులు అందరూ ఏం చేస్తున్నారు? రాజీ పడిపోయే బోధలు తెచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. పొగిడాడు యేసుప్రభు వారు గొప్ప విశ్వాసులు ఉన్నారన్నారు. అంతిపస్ చనిపోయినా నా యందు విశ్వాసం విసర్జించలేకుండా ఇంకా మీరు గట్టిగా నిలబడ్డారైతే కొన్ని తప్పుదమ్ములు మీ మీద మోపవలసి ఉన్నది. ఆ తప్పుదాల్లో ఒక తప్పుదం ఏంటో తెలుసా? విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీలకి ఊరు అడ్డవలమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు మీలో ఉన్నారు. ఏమంటున్నారు చూడండి. బాలాకు నేర్పించిన బిలాము బోధ అంటే ఎప్పుడో చరిత్రని కోట్ చేస్తున్నాడు. ఎందుకు? నేను ఇందాక చెప్పాను, మర్మగర్భంగా ఉన్న విషయాలన్నీ, పురాతనమైన పదాలన్నీ లేవనెత్తి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి యోహాను గారు పాతకాలపు ఉదాహరణలు తీసుకున్నాడు. ఇప్పుడు పాతకాలపు ఉదాహరణ తెచ్చాడు. ఏం ఉదాహరణ తెచ్చాడంటే, మీరు విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటున్నారు. అలా తినొచ్చా అంటే సంఘం తినకూడదు. మేము ఎక్కడ తింటున్నామండి అంటే తింటారు. తింటలేదో చెప్పండి. మళ్ళీ డొక్కు సామెత చెప్పిన దేవుడు పెట్టాలి చెప్పండి. నీకు పెట్టాలి పిండం. మళ్ళీ చెప్తున్నా, దేవుడు పెట్టాలి, దయ్యాన్ని పెట్టాలంటే ఎవరు చెప్పారండి అలాంటివన్నీ సామెతలన్నీ? అలా పెట్టొచ్చా? అలా తినొచ్చా? వాడి జోలికి పోవచ్చా? దేవుడు చట్టం ఒకటి చేయించాడంటే అది ఖచ్చితంగా పాటించాలి. వాటిని తినొద్దన్నాడు. ఎందుకంటే విగ్రహం అనేది నిజమైన దేవుణ్ణి అవమానించడానికి సృష్టిలో తయారు చేయించిన సాతానగాడి ఏజెంట్. గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒక బొమ్మ, ఎవరో పిచ్చి బొమ్మ గీసి అది నువ్వే జేమ్స్ అంటే నాకు ఎలా ఉంటుందండి? చెయ్యంకర కోలంకర గీసిన బొమ్మ నాకు ఎట్టారనుకోండి, అది నువ్వే జేమ్స్ అంటే నాకు ఎలా ఉంటుంది? దేవుడు ఒక ఉన్నతమైన ఔన్నత్యం కలిగిన దేవుడికి ఒక బొమ్మను చేసి ఇది దేవుడు అంటే ఎవరి గౌరవాన్ని తగ్గించినట్టు చెప్పండి? అంత అవమానం దేవుడికి. అలాంటి దేవుణ్ణి బహిరంగంగా సాతానుగాడు మనుషుల చేత దేవుడికి ఆకారాలు చేయించిన తెల అవమానిస్తుంటే ఆ అవమానాల దగ్గరికి నువ్వు చేతులు ముంచితే దేవుడు ఏమంటాడు? గాడ్ బ్లెస్ యూ అంటాడా? ఏమంటాడు చెప్పండి? మీ పిల్లల చదువులు వర్ధిల్లును కాక అంటాడా? మీ కలిసి వచ్చిన కాక, మీ ఆర్థిక పరిస్థితుల్లో మీకు అన్నీ కలిసి వచ్చిన కాక, మీ ఆరోగ్యాలన్నీ స్థిరపడును కాక అంటాడా? దేవుడు అత్యధికమైన కోప్పడే విషయాల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి చెప్పిన విగ్రహాల దరిదాపుల్లోకి పోవడం. గుర్తుపెట్టుకోండి. వాటిల్లో చేతులు ముంచడం. చాలామంది మన వాళ్ళు ఈ హైవేని బేస్ చేసుకుని వెళ్ళి అలా వైజాగ్ నుంచి వస్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఉంటాయి, అడగండి. టేస్ట్ బాగుంటుందని తినేసి బ్యాచ్ ఉన్నారు తెలుసా? కొనుక్కొని బాగుంటుందంట అడుగుతున్నాను. బాగుంటుంది తినండి అడుగుతున్నాను. ఇలాంటివన్నీ చేస్తున్నారు. ప్రేయర్ చేసుకుని తినేచ్చు, ఏమీ కదండి.
బైబిల్ ఎక్కడా ఒప్పుకోలేదు. దీన్ని అందుకే చరిత్రలోంచి ఒక విషయాన్ని లేవనెత్తాడు. బిలాము గారు చేసిన పొరపాటు ఇదే. బాలాక్ అంటే రాజు, మోయాబీల, అమోనీల మిశ్రమ జనాంగపు రాజు. ఎవరు? బాలాకు. ఈ బాలాకు రాజు ఎవరైతే ఉన్నారో, ఈ బాలాకు రాజు గమనించండి, ఇశ్రాయేల్ నడిచి వెళ్ళిపోతున్నారు. ఆ రోజులు ఐగుప్తు నుంచి కానాను భూభాగాన్ని నడిచి వెళ్తున్నారు కదా ఇశ్రాయేలీలు. ఐగుప్తు నుంచి కానాను భూభాగానికి ఇశ్రాయేల్ నడిచి వెళ్తున్న టైంలో, సరిగ్గా ఈ టైంలో ఇశ్రాయేల్ అటువైపుగా వెళితే ఈడి దేశం ఏమైపోద్దో అని, ఒకవేళ ఇక్కడ ఆగిపోతారు అనుకున్నాడో, మరి ఆడికి ఏం భయం వచ్చిందో తెలియదు, కానీ ఇశ్రాయేలీని లేకుండా తీసేయాలనుకున్నాడు బాలకరాజు. ఎప్పుడైతే తీసేయాలనుకున్నాడో, ఈ తీసేయాలనుకున్నప్పుడు ఈ బాలకరాజు గారికి ఐడియాలు వచ్చినాయి. ఇశ్రాయేల్ని తీయాలా వద్దా, వాళ్ళ మీదకి వెళ్తే ఏమవుద్ది, వాళ్ళని ఎలాగైనా మట్టి పట్టాలని చెప్పి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు కూడా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది చూసారా. ఈరోజు కూడా ఇజ్రాయేల్ మీదకి వెళ్ళాలి అంటే ఏ దేశమైనా 70 సార్లు ఆలోచించుకుని వెళ్ళాలి. వాళ్ళ జోలికి వెళ్తే కొరువుని తెచ్చుకుని చెప్పండి, నెత్తి మీద తెచ్చుకున్నట్టే, నిప్పు తెచ్చుకుని నెత్తి మీద గోక్కున్నట్టు ఎవడో అలా ఉంటుంది. ఇజ్రాయెల్ జోలికి పోతే ఆ రోజుల్లో కూడా ఇజ్రాయెల్ అంటే భయం. ఎందుకంటే ఎంతో కొంత టాక్ బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళు నిలబడితే ఎదురుకున్న సముద్రం కూడా పాయలైపోద్ది. వాళ్ళు నిలబడితే సూర్యచంద్రులు కూడా ఆగిపోతారు. వాళ్ళు నిలబడితే మేఘాలు కూడా స్తంభించిపోతాయి. వాళ్ళు నిలబడితే ఎరుకోగోళ్ళు పడిపోతాయి. వాళ్ళు ఎక్కడున్నా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇశ్రాయేలీ ఎదుట ఎవరునూ నిలబడలేరు. ఇప్పుడు అలాంటి ఇశ్రాయేల్ని మనం కొట్టాలి అంటే కొట్టగలిగే స్థితిగతులు ఏమన్నా ఉన్నాయా అని దీర్ఘదర్శి అంటే ప్రవర్తన ఎదికారు. ఆ రోజుల్లో అన్యజనుల్లో ఉండి ఇశ్రాయేల్ దేవుడు తరపున పనిచేసే ప్రవక్తల్లో ఒక ప్రవక్త బిలాం. ఆయన ఇశ్రాయేల్ కాదు, ఎవరు? బిలాం అన్యుడు. ఇప్పుడు ఈ అన్యులకి ఇశ్రాయేల్కి పనికొచ్చే ప్రవక్త ఎవరంటే బిలాము. ఇప్పుడు ఈ రాజు వచ్చి బిలామును సంప్రదించాడు. ఏమనంటే, ఇశ్రాయేల్ని తీసేవచ్చా తీయకూడదు, అసలు ఏమంటాడు దేవుడు ఇశ్రాయేల్ విషయంలో అని అడిగితే, అప్పుడు బాలాకు రాజుకి బిలాం చెప్పిన మాట ఏంటంటే, బాబు వాళ్ళ జోలికి పోకు, వాళ్ళ జోలికి పోతే నువ్వు సరాసరి ఎవరు కనుగుడ్లో ఏలెట్టినట్టో తెలుసా? దేవుడు కనుగుడ్లో ఏలెట్టినట్టు. ఎందుకంటే ఇశ్రాయేల్ని కాపాడు దేవుడు కొనకడు, నిద్రపోడు, ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. వాళ్ళ జోలికి పోతే ముందొచ్చి ఆయన ఎదురుగా నిలబడతాడు. ఆయన నిలబడితే ఇంకా ఆయన ఎదిరించేవాడు ఎవడు ఈ ముల్లోకాల్లో లేరు. ఆ ఇశ్రాయేలు జనాంగం జోలికి పోకంటే అప్పుడు ఆడు ఆఫర్లు ప్రకటించాడు. ఆఫర్లు ఎవరు? బిలాం, బాలాకు. ఏమన్నాడంటే, అలా కాదు, ఆ దేవుడిని రిక్వెస్ట్ చేసి ఆ దేవుడిని సపోర్ట్ ఇవ్వద్దాను, ఆ దేవుడిని సపోర్ట్ లేకుండా నువ్వు ఏదైనా ప్రేయర్ చేయి, ఒకసారి అడుగు ఏమంటాడు వాళ్ళ పట్ల, ఆ దేవుడికి ఏం ఒపీనియన్ ఉందా ఒకసారి కనుక్కంటే, ఈడ ఆఫర్లకు లొంగిపోయి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తుంటే ఏమని, దేవా మరి ఇశ్రాయేల్ పట్ల ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని అడిగితే దేవుడు ఏమంటాడు? వద్దు బిలాము అన్నాడు. మనోళ్ళు కూడా దేవుడికి లంచాలు ఇచ్చడానికి కొంతమంది రెడీ అయిపోయారు తెలుసా. దేవుడికి ఒక ఆడియో బయట తిరుగుతుంది, మీరు చూసారు లేదో. ఓ భక్తుడు ఒక సంఘ పెద్ద అనుకుంటున్నాను, సంఘ పెద్దతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘ పెద్దతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మని రికమెండేషన్ చేయమన్నాడు సంఘ పెద్దని. ఆ సంఘ పెద్ద ఏమన్నాడంటే, మరి కొంచెం ఖర్చు అవుద్ది అన్నాడు. ఇటు పరిశుద్ధాత్మను మాట్లాడించడానికంట చెప్పండి కొంత ఖర్చు అవుద్ది. ఎంత అవుతుంది సార్ అంటే 50,000 అవుద్ది అన్నాడు. సరే కొంచెం మాట్లాడి చూస్తాను, మరి 50,000 అవ్వకపోతే కొంచెం 10 పరక ఎక్కువ అవుద్ది. ఆ తర్వాత మరి నువ్వు పరదేశం వెళ్ళాలనుకుంటున్నావా పరలోకం వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఆడు అడుగుతాడు, పరదేశం అయితే ఎంత అండి, పరలోకం అయితే ఎంత అని అడిగితే, పరలోకం అయితే 90 నుంచి ₹1,00,000 అవుతుంది, 90,000 నుంచి. ప్రస్తుతానికి పరదేశం అయితే కనుక కొంచెం మరి తగ్గించి మాట్లాడతాం పరిశుద్ధాత్మ దేవుడితో అంటున్నారు. ఎవరు? భక్తులు. చూసారా, ప్రేయర్లో మాట్లాడతాడు. అంటే ఈతగాడి ప్రేయర్కి ఇప్పుడు రికమెండేషన్ ప్రేయర్కి ఎంత ఇవ్వాలట? 50,000, ₹1,00,000. ఇలాంటి దుర్మార్గమైన పని చేయడానికి ముందు వరుసలో నిలబడింది ఎవరు తెలిసిన? బిలాం. వెళ్ళాడు, ప్రేయర్ చేశాడు. దేవ ఇలా ఉంది పరిస్థితి అని. ఈ డబ్బులు ఇస్తున్నారన్న సంగతి, బంగారం ఇస్తున్నారన్న సంగతి చెప్పలేదు. తర్వాత మళ్ళీ రెండోసారి బిలాముతో బాలాకు మాట్లాడితే రెండవసారి వెళ్ళి, ఆ దేవ పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు ఒకసారి వద్దంటాడు మానుకోవాలి, రెండోసారి వద్దంటాడు మానుకోవాలి, మూడోసారి వద్దన్నది అడిగామనుకో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇంకొద్దండో చెప్పండి, వెళ్ళి అంటాడు. వెళ్ళి ఏం చేస్తాడు? ఎదురుగా కత్తిట్టిస్తాడు, గుర్తుపెట్టి పెద్ద కత్తిచ్చి దేవదూత నిలబెట్టి నరికి పడేయండి అన్నాడు. ఏదైనా ప్రేయర్ చేసినప్పుడు మొదటి జవాబు రాలేదనుకోండి ఊరుకోండి, రెండవసారి చేయండి, రాలేదనుకోండి మూడవసారి దేవుని చిత్తం ఏదో ఉందని అడగడం మానేయండి. పదే పదే నాకు ఇచ్చే ప్రభా, నాకు ఇచ్చే ప్రభా, నాకు ఇచ్చే ప్రభా అంటే దేవుడు అంటాడు ఎల్లైతే అంటాడు. ఆ ఎల్లిన వెంటనే నీకు పెడతాడు పెద్ద కత్తి, గుర్తెట్టుకో. ఆయన వద్దన్నాడంటే కొన్ని ప్రార్థనలకు ఆలస్యం అవుతుందంటే దానిలో ఏదో ప్రమాదం
ఉందని. మనమేమంటాం? వద్దన్నదే ఇచ్చే ప్రభు, 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్న ఇచ్చే ప్రభు అంటే ఇచ్చేస్తాడు. ఒకటి నేను చెప్తున్నాను వినండి. ఒక చెల్లిలాగే ఎన్ఆర్ఐ సంబంధం చేసుకుంది. ఎన్ఆర్ఐ తెలుసు కదా, ఇండియాలో ఉండరు. ఎన్ఆర్ఐ సంబంధం చేసుకున్నారు. ఎన్ఆర్ఐ సంబంధం చేసుకుంటే పాస్టర్ గారిని ప్రేయర్ చేయమంది. పాస్టర్ గారిని ప్రేయర్ చేయమంటే పాస్టర్ గారు చెప్పారు, సహవాసానికి దూరంగా పోయి ఎన్ఆర్ఐ సంబంధాలు ఇవన్నీ ఎందుకమ్మా, సహవాసానికి దగ్గర గుండుకు, పైగా ఆయన అంత విశ్వాసం కూడా కాదు, ఎందుకమ్మా అంటే, అలా కాదు పాస్టర్ గారు, నాకు ఎందుకో దేవుడు ప్రేరేపించేస్తున్నట్టు అనిపిస్తుంది, అబ్బాయిని చేసుకోమని నాకు ప్రేరేపణ, నా ప్రగాఢమైన విశ్వాసం అది. ఏదోలా మాట్లాడి దేవుడితో రికమెండేషన్ చేసి ప్రార్థన చేసేసి ఏదోలో పెళ్లి చేసి తప్పకుండా ఏదోలో బలవంతంగా పెళ్ళి అయిపోయింది. అదే పాస్టర్ గారికి పాస్టర్ గారితో బలవంతంగా ఆ పెళ్లి చేయించారు. కట్ చేస్తే 6 monthsకి ఏం జరిగింది చెప్పనా? దేవుడు ఏంటంటే ఇలాంటి సంబంధాన్ని ఇచ్చాడు అన్నారు. దేవుడు ఇచ్చాడు, నువ్వు తెచ్చుకున్నావు చెప్పండి. ఈ దేవుడు ఇచ్చిందా, నువ్వు తెచ్చిందా? దేవుడు దైవజనుల ద్వారా కొంచెం ఆలోచించండి, నీకు సమాధానం చెప్పాడు. నువ్వేం చేస్తావు? తెచ్చి చేసేసుకుని నీ ఇష్టాలన్నీ నెరవేర్చుకుని నీ ముహూర్తాలు ఈ ప్రార్థనలన్నీ కలిపేసి ఇప్పుడు ఎన్ఆర్ఐగా అక్కడ పోయి అక్కడి నుంచి ఆ రకరకాల టార్చర్ పెడుతుంటే దేవుడు ఏంటంటే ఇలాంటి పని దైవ చిత్తం అంటే నువ్వు ముందు అడిగే అడాలి. అది గుర్తుపెట్టుకోండి. అది అడగకుండా నువ్వు నచ్చిందల్లా చేసేసుకుని దేవుడు ఏమి వెళ్ళొద్దని అండు, ఫ్లైట్ ఆపుడు, ఏమి చేయడు చెప్పండి, పో అంటాడు. ఆ పోయిన తర్వాత జరగాల్సినవన్నీ జరిగే. ఇలాగెందుకు జరుగుతుంది ప్రభు అంటే అది నువ్వు తెచ్చుకున్నదే. గుర్తుపెట్టుకో. బిలాముకు కూడా వద్దన్నాడు, వెళ్తానన్నాడు, వద్దన్నాడు, వెళ్తా అన్నాడు, 3వ అన్నాడు, ఎల్లైతే అన్నాడు. ఆ వెళ్ళిన తర్వాత గాడిదకి వ్యతిరేకంగా ఎంత పెద్ద దేవదూత నిలబడి ఎంత పెద్ద కత్తేసి నిలబడిందంట. ఆ గాడిద ఎల్లనని మొరాయిస్తుంటే ఈ మనిషి గాడిదని కొట్టేస్తున్నాడు. గాడిదకి మానవ స్వరాన్ని దేవుడు ఇస్తే గాడిద అందంట, గాడిదని ఒకటే అనలేదు అంతే. నిజానికి ఆ గాడిదని తిట్టాలి. ఎవరిని? బిలాముని. చిన్నప్పటి నుంచి మోస్తున్నాను, ఇన్నిసార్లు మాట విన్నాను, ఎప్పుడైనా నేను ఎదిరించానా? ఎప్పుడైనా నేనేమన్నా అన్నానా? నేను వద్దని మరాయిస్తున్నానంటే నీకేదో కొంప మునిగిపోయే పని ఉందనే కదా నా అర్థం. అది నీకు చెప్తుంటే ఎంతని అర్థం? నన్ను కొట్టేయడమే నీకు సరిపోయింది తప్ప ఆ ఎదరగా ఏముందో నీకు అర్థం కాదు అని చెప్పినప్పుడు ఏముందంటే చూశాడు, బాలాకు ఇచ్చిన ఆ మాటను నెరవేర్చుకుని నువ్వు పోతున్నావు, బిలాముని నిన్ను చంపడానికి దేవుడు దేవదూతను పంపాడు అనగానే భయమే సాగిపోయాడు. మారాలి కదండి మనిషి. మారాడా? ఈ లంచాలకి, డబ్బులకి, అక్రమ సంపాదనకి అలవాటు పడిన వారు మానమన్నా మానరు. మరేం చేశాడు? తర్వాత ఓ ప్లాన్ చేశాడు. మాస్టర్ తెలివితే అట్లా ఇవన్నీ. ఆ ప్లాన్ ఏంటంటే, నువ్వెళ్ళినా బాలకు నీకు ప్రమాదమే, నేను వెళ్ళినా ఇశ్రాయేలు మీదకి నాకు ప్రమాదమే. మనకు అత్తెట్టేశాడు. ఇప్పుడు నేను వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళకూడదు. నీ చేతికి మట్టి అంటుకోకుండా, నా చేతికి మట్టి అంటుకోకుండా దేవుడే ఇశ్రాయేలీని లేపేయాలి అంటే ఒక ప్లాన్ ఉంది. అది చేస్తావా అన్నాడు. ఏం చేస్తావంటే నేను ఇశ్రాయేలు పురుషులందరినీ అలా తీసుకొస్తాను. నిజానికి వాళ్ళ రూట్ మ్యాప్ ఇలా పోవాలి, కానీ రూట్ మ్యాప్ ఏం చేస్తానంటే నేను అలా తీసుకొస్తాను. మీ టెంపుల్ ఉంటాయిగా, మీ టెంపుల్ వైపుకి అలా తీసుకొస్తాను. వయ్యారంగా నడిసే మీ వాళ్ళు ఉన్నారుగా, ఆ దేవదాసీలు, ఆ గుళ్ళో ఉంటారు దేవదాసీలు. ఆ ఎవరే దేవదాసీలు అంటే తెలుసు కదా, దేవుడు భార్యలు. తెలుసా తెలీదా? ఇంకా డీటెయిల్గా అడగని మళ్ళీ తెల్లారిపోద్ది. దేవదాసి వ్యవస్థ అంటే ఆ రోజుల్లో ఆ దేవదాసీలు ఎవరైతే ఉన్నారో ఆ దేవదాసీలందరినీ మీరు అలా తీసుకున్నా అంటే గుళ్ళో దేవుడు సేవ చేస్తూ పేరుకు దేవుడు భార్యలే కానీ ఊరందరికీ భార్యలు అన్నమాట. అలాంటి దేవదాసి వ్యవస్థ అంటే రక్తం అంటే వాళ్ళ భయంకరమైన రక్తాన్ని వలికిస్తారు, బలులేస్తారు. వాళ్ళు అక్కడ గుడిలో దేవుడు పేరు మీద ప్రజలకు సుఖాలు తీర్చే వ్యభిచారపు పనులు చేస్తారు. ఇలాంటి పనులు చేసేవారిని ఆ రోజుల్లో ఈ దేవదాసి వ్యవస్థ అంటారు. వీళ్ళని అలా వయ్యారంగా క్యాట్వాక్ చేయించి అలా తీసుకురా, మా పురుషులందరినీ ఇలా తీసుకొస్తాను, వీళ్ళని ఒకసారి హాయ్ అనమని చెప్పు. ఇక్కడి నుంచి అనగానే ఇలా హాయ్ అన్నారు మోయాబు స్త్రీలు అందరూ. మనోళ్ళు హాయ్కి రిప్లై ఇచ్చారు, ఓయ్ అన్నారు. వాళ్ళు అన్నారు రండి అన్నారు, వస్తున్నాం అన్నారు. ఇంకా ఆజ్ఞలు లేవు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు, అన్నీ మర్చిపోయారు. వచ్చారు. ఆ వచ్చిన వెంటనే వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా? చదువుతాం ఒకసారి. అధ్యాయం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు అక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. హాయ్ అన్నారు, వీళ్ళు ఓయ్ అన్నారు, రమ్మన్నారు. వచ్చిన వెంటనే వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా? రండి,
మా దేవతల్ని దేవుళ్ళని చెప్పండి ఆరాధిద్దాం రండి, ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి రండి కూర్చుని చెప్పండి తినండి. ఆ భోజనాలు పెట్టి ఆ దేవుడు ప్రసాదాలు పెట్టి ఆ భోజనం చేసిన తర్వాత బాగా మత్తెక్కిన తర్వాత వాళ్ళతో ఈ స్త్రీలతో ఇశ్రాయేలు కలిసి ఆ దినమందే చెప్పండి వ్యభిచారం చేశారట. అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎప్పుడైతే ఈ పర్లేదనే ఈ భయంకరమైనది తీసుకొచ్చారో దేవుడు ఇశ్రాయేలు మీద రగిలిపోయి ఎవరైతే ఈ ఐడియాకి కారణంగా ఉన్నారో బిలాముని పట్టుకోమన్నాడు, వీళ్ళని నడిపించిన నాయకుల్ని పట్టుకోమన్నాడు, ఎవరైతే ఈ పనులు చేశారో వీళ్ళందరినీ పక్కకు తీయమన్నాడు. ఒక్క దినమందే వేల 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 మందిని చెప్పండి చంపేశాడు. 24,000 మంది చంపేశాడు. ఏం చేశాడని 24,000 మందిని దేవుడు చంపేశాడంటే ప్రధానమైన విషయం ఏంటో తెలుసా? విగ్రహాలకు అర్పించినవి తిన్నారు, వాటి జోలికి పోయారు, ఆవరణంలో కూర్చున్నారు, వాటిని తిని సంతోషించారు. అటు సంతోషించినందుకు చంపేశారు. ఇలా తిన్నా పర్లేదని దిక్కుమాలి బోధ చేసింది ఎవరు? బిలాము చేశాడు. చెప్పాలి ఆ మనిషికి అర్థించారు, అక్కడ పోతున్నారెట్రా, ఇచ్చేస్తున్నారెట్రా, ఇలాంటి పనులు ఏట్రని మనిషి చెప్పాలి. వాళ్ళు లుక్కిస్తే ఈ మనిషి అన్నాడట ఎలాంటి పర్లేదులే అన్నాడట. ఆ పర్లేదని దుర్మార్గమైన బోధ చేసింది ఎవరంటే బిలాము. ఇలాంటి బోధే మళ్ళీ ఎక్కడ చేస్తున్నారంట? పెరగమం సంఘంలో చేస్తున్నారు. ఆ రోజు ఆ మనిషి పర్లేదని ఇశ్రాయేల్ని ఎంకరేజ్ చేస్తే ఆ ఇశ్రాయేల్ని 24,000 మందిని దేవుడు ఒక్క రోజే చంపేశాడు. ఇప్పుడు మళ్ళీ సంఘం అంతటికి దుర్మార్గమైన బోధ నేర్పిస్తున్నారు ఎవరు? ఈ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ బోధ నేర్పిస్తుంటే సంఘాన్ని మళ్ళీ అటువైపు ఇప్పితే ఇప్పుడు సంఘం ఇప్పటివరకు వినండి, అంతిపస్ చనిపోయినా స్ట్రాంగ్గా ఉంది, గవర్నమెంట్ సింహాసనం వేసుకున్న స్ట్రాంగ్గా ఉంది, రాజు చక్రవర్తి పూజ చేసి అంటే మీ యేసుని కాకుండా నన్ను పూజించండి అని చెప్పినా కూడా స్ట్రాంగ్గా నిలబడింది. ఇన్నిట్లో స్ట్రాంగ్గా నిలబడి ఏమాత్రం సంఘం వెనకక వనకక చావు మీదకొచ్చినా మేము యేసుని తప్ప ఎవరిని ఆరాధించమని ఎంత బాగా నిలబడిన వారిని కదలగొట్టేవాలి అంటే సాతానుగాడు ఉపయోగించిన రెండవ ట్రిక్ ఏంటో తెలుసా? బోధ మార్చేస్తాడు వాడు. మొట్టమొదటి ట్రిక్ పాలిటిక్స్, రెండవది ఏంటో చెప్పనా? బోధ. ఇప్పుడు బోధ మార్చడంటే ఇప్పుడు రాజుగారు ఏమనాల్సిన అవసరం లేదు, అన్య రాజులు ఏమనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంఘాన్ని నువ్వు ఏమనకుండానే సంఘాన్ని దేవుడే తీసేయాలంటే బోధ మార్చి చెప్పండి విగ్రహాలకు అర్పించినవి తినొచ్చని ప్రజల్ని ఎప్పుడైతే మోటివేషన్ చేస్తామో అది ప్రజలు చేస్తే నువ్వు నేను ఏమనకుండానే మన చేతికి మట్టి అంటుకోకుండానే సంఘం మీద ఎవరు ఉగ్రత దిగిపోద్దని ప్లాన్ చేశారు చెప్పండి? దేవుని ఉగ్రత దిగిపోద్ది. చూసారా? సాతానుగాడు ఉపయోగించే అనేకమైన పాయింట్స్లో ఒకటి రాజకీయం, 2 దుర్బోధ, 3వది దేవుడికి వ్యతిరేకమైన ఆహార పదార్థాలు వాడు తినమంటాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, కొంతమందికి ఎక్కడెక్కడో అక్కడక్కడ కొన్ని పొడి బోధలు విని మీరు అనుకోవచ్చు, అదేంటి మరి కొరింథీ పత్రికలో తినమని ఉంది కదా అంటే మీ బంధం ఉందా తినమని? లేదు, అందులో తినమని. కొరింథీ పత్రికలో తినమని ఉంది కదంటే మీరు పత్రిక 70 సార్లు చదువుతారో 700 సార్లు చదువుతారో 7,000 సార్లు చదువుతారో, మీరు కొరింథీ పత్రిక ఎన్నిసార్లు 8 అధ్యాయం చదువుతారో చదవండి, 8, 9, 10 అధ్యాయాలు ఎన్నిసార్లు చదువుతారో చదవండి, ఒక్క రెఫరెన్స్ కూడా తినొచ్చని ఉండదు. అస్సలు అలా బైబిల్ ఎక్కడే ఎంకరేజ్ చేయలేదు. పౌలు అలాంటి బోధ చేయలేదు, అపోస్తులు అలాంటి బోధ చేయలేదు. ఒకవేళ పౌలు గారు అలాంటి బోధే కొరింథీ పత్రికలో తినొచ్చనే బోధ చేస్తే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో బిలాము బోధ చేస్తున్న వ్యక్తుల్లో ఎవరున్నట్టు చెప్పండి? పౌలు గారు ఉన్నట్టా లేనట్టా? మరలా పౌలు గారినే కాదు, అక్కడ ఒక మాట అంటాడు చూడండి, యెజబెల్ అనే స్త్రీ ఒక బోధ చేస్తుంది అన్నాడు. ఇప్పుడు యెజబెల్ అనే జాబితాలో పౌలు గారు కూడా ఉన్నట్టా లేనట్టు? ఒకవేళ తినొచ్చంటే కాబట్టి ఎక్కడ తినొచ్చని ఎక్కడ ఉండదు. మరి ఆ 8 అధ్యాయంలో ఏదో ఉన్నట్టు కనబడుతుంది అంటే అది ఉన్నట్టు కాదు, లేనట్టే. ఒకసారి చూస్తారా? ఒకసారి ఒక లుక్ వేసి వచ్చేది. ఒకసారి చూడండి, 1 కొరింథీ పత్రిక 8 కొరింథీ పత్రిక 8 అధ్యాయం 1 కొరింథీ పత్రిక 8 అధ్యాయం 1 కొరింథీ పత్రిక 8 అధ్యాయం 8 నుంచి, భోజనమును బట్టి దేవుని ఎదుట తినకపోయిన వలన తినినందున. ఇక్కడ భోజనం పెట్టని కానీ అందరూ ఏమనుకున్నారంటే
గుళ్ళో భోజనాలు అనుకుంటున్నారు. గుళ్ళో భోజనం ఉంటాయిగా, ఆ భోజనాలు తినకపోవడం వల్ల మనం భక్తులు అయిపోం. తినినందున మనం భక్తులు కాకుండా పోం. కాబట్టి మనం తిన్నా పర్లేదు, తినకపోయినా పర్లేదని ఈ భోజనానికి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అది చెప్పేది ఆ భోజనాల కోసం కాదు అయ్యా. కొంచెం హిస్టరీ ఏంటో తెలుసా? అది ఏ భోజనాలు అంటే గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో మాంసపు కొట్లు, కట్టివాని అంగడి, మాంసం అమ్మాలి అంటే రెండు చోట్ల దొరికితే, ఒకటి గుళ్ళో దొరికేదట, రెండు ఆ గుడిలో విపరీతమైన బళ్ళు వేస్తారు చూసారా, ఆ మాంసాన్ని ఈ దుకాణాల్లో ఉన్న వాళ్ళు కొనుక్కునేవారట. ఆ కొనుక్కుని బయట దుకాణాల్లో అమ్ముతారు. మనకు అమ్ముతారు చూసారా సండే, అలా దుకాణాల్లో అమ్ముతారు. ఒకటి దొరికితే మాంసం గుళ్ళో దొరుకుతుంది, రెండు ఆ దేవతల గుళ్ళో, రెండు ఈ దుకాణాలు దొరుకుతుంది. ఈ రెండిట్లోకి వచ్చే ఈ మాంసం ఎక్కడదంటే బలిలోదే వస్తుంది. బలేస్తారు చూసారా, ఆ బలిలోదే వస్తుంది. ఇప్పుడు గుళ్ళో తినొద్దు, కానీ ఈ మారిన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ దుకాణం దగ్గర తెచ్చుకున్నప్పుడు ఇలా అనుకునేవారట, అరే ఇది కూడా ఇండైరెక్ట్గా బలేసిందేగా, మరి తింటే ఇది విగ్రహ సంబంధమైనది అవ్వదా అని అడిగితే అప్పుడు పౌలు గారు ఏమంటారంటే, కటికవాని అంగడి నుంచి తెచ్చుకున్నది ఏది విచారణ చేయకుండా ప్రేయర్ చేసుకుందేనండి. ఎక్కడిది? కటికవాని అంగడిలోది. కానీ మన వాళ్ళు ఎక్కడ చేస్తా అంటున్నారు ప్రార్థన? చెప్పండి. ఇటు గుళ్ళో భోజనాలు పోయి చెప్పండి, అక్కడ కూర్చుని అక్కడ ప్రార్థన చేసింది. నేను ఎత్తడట ఎక్కడా? నేను ప్రార్థన చేయమన్నది ఎక్కడా? దుకాణం దగ్గర. నువ్వు ప్రార్థన చేస్తున్నది ఎక్కడా? గుళ్ళో. అందుకే నీలాటోడు నాలాటోడు కోసం కింద ఎవరిచ్చాడు? ఏమంటున్నాడు చూడండి, ఆయనను మీకు కలిగి నీ స్వతంత్రం వలన బలహీనలను అభ్యంతరం పలకుండా చూసుకోండి. అనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజనమును కూర్చుని ఉండగా. ఎక్కడ చెప్పాలి? చాలామంది విగ్రహాలయం అని చదువుతారు. అక్కడ విగ్రహాలయం కాదు, విగ్రహ ఆలయమందు, టెంపుల్ ప్లేస్ అని ఉంటుంది. విగ్రహాలయమందు అంటే ఆ రోజుల్లో విగ్రహాలయాల్లో భోజన పక్తులు పెట్టేవారు. విగ్రహాలయాల్లో భోజన పక్తులు ఏంటి? ఈరోజు అంటే కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఈరోజు అంటే ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే రకరకాల కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో పెళ్ళి, పేరెంటం, ఏదన్నా ఫంక్షన్ జరగాలంటే మొన్నటి వరకు ఎక్కడ జరిగేవి చెప్పండి? గుళ్ళో. ఎక్కడ? గుడిలో. ఇప్పుడు గుడిలో ఏదన్నా కార్యక్రమం జరిగితే భోజన భక్తి ఎడతారు చూసారు, భోజనం బంతి. ఈ భోజన భక్తిలో మీరు భోజనానికి వెళ్తే మీరేమనుకుంటారు? పెళ్లి భోజనాలుగా వెళ్ళామనుకుంటారు. మీరు పెళ్లి భోజనానికి వెళ్తారు, కానీ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? అక్కడ పెళ్ళి అక్కడ గుళ్ళో జరుగుతుంది. ఆ గుళ్ళోకి పోయి నువ్వు పెళ్లి భోజనాల్లోనే కూర్చుంటావు. అప్పుడే మారి వచ్చినాడు నేను చూస్తాడు, పెళ్ళికి వచ్చి ఆడు భోజనం తినకూడదని ఫిక్స్ చేస్తాడు. ఆడు భోజనం తినకూడదని ఫిక్స్ వచ్చి నువ్వు పెద్ద ప్రసంగికుడివి, ఆ పెళ్లి భోజనంలో కూర్చుని ఆ భోజన భక్తిలో కూర్చుని ఆ భోజనం భక్తిలో కూర్చుని నువ్వు తినేస్తుంటే కొత్తగా మారినాడు అనుకుంటాడట, జేమ్స్ అన్న ఏంటి ఎలా తినేస్తున్నాడు? విగ్రహాలయం తినకూడదు కదా, విగ్రహాలు కల్పించిన తినకూడదని దేవుడు చెప్పాడు కదా, ఈయనేంటి విగ్రహాలయం కూర్చుని తినేస్తున్నాడని వీడు ఏమనుకుంటాడంటే, నువ్వు తింటున్నది జనరల్ మీల్స్ అయినా, నువ్వు తింటున్నది పెళ్లి భోజనమైనా, నువ్వు తింటున్న ప్లేస్ విగ్రహాలయం తింటున్నావు కనుక, ఆలయంలో కూర్చుని తింటున్నావు కనుక వీడేమనుకుంటాడంటే డైరెక్ట్ దేవుడి భోజనాలే తింటున్నాడు అనుకొని వీడు ఈ భోజనాలు చూసి చెప్పండి, కింద రాశాడు అక్కడ, వీడు ఈ భోజనాలు చూసి డైరెక్ట్గా ఏ భోజనాలు వెళ్ళిపోతాడట? అక్కడ రాశాడు చూడండి, నువ్వు విగ్రహాలయందు భోజన పత్రం కూర్చుని ఒకటి చూసేలా బలహీనమైన మనస్సాక్షి గలవాడు విగ్రహాలకు బలిచ్చిన వాటిని పదార్థాలను తినుటకు. ఇప్పుడు చెప్పండి, నువ్వు తినే ఈ భోజనాలకి ఆడు ఏ భోజనాలు పోతాడంటే ఏకంగానే నెక్స్ట్ సందర్భంలో ఆడే మొదలు ఉంటాడు. గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? పౌలు గారు చాలా క్లియర్గా రాస్తున్నారు. బిలాము దగ్గర నుంచి సంగతులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎంత స్పష్టత కలిగి రాస్తున్నాడంటే, సాతానుగాడు బలవంతంగా కొన్ని దేవుని పిల్లల చేత చేయిస్తారు. మొన్న ఒక వీడియో వచ్చింది, ఆ వీడియోలో సంఘ పెద్దలు కూడా వైజాగ్ బీచ్ ఒడ్లో చేస్తున్నారు. ఏంటని అడగండి నన్ను, ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్, వాళ్ళకి మరి వాళ్ళు వెళ్ళాలి కదా ఎంప్లాయీస్, అంతకు కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. టీషర్టు బనీ అదే ట్రాకు బనీలు వేసుకుని చేస్తున్నారు. ఏంటని నన్ను అడగండి. వాళ్ళు చేస్తున్నప్పుడు అడుగుతున్నాను, చెయ్యకపోతే అంటే వాడు సాతానుగాడు చేసే పనులు చెప్తున్నా, దేవుడికి వ్యతిరేకమైన ఆరాధన ఖచ్చితంగా వాడు చేయిస్తాడు. అంతిపస్సును చంపినా సంఘం భయపడలేదు, రాజు శాసనం చేసినా సంఘం భయపడలేదు, కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చినా సంఘం భయపడలేదు. మరి సంఘం ఎక్కడ లొంగిపోతుందంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చని దైవజనుల నోట అంటే చెప్పిస్తున్నారు.
ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రాజు కత్తేసుకుని వస్తాడో లేదో నాకు తెలియదు, కానీ రాజులకు రాజు అయిన వాడు రెండంచులు గల ఖడ్గం పట్టుకుని ఎవరి మీదకి వస్తానని చెప్పండి? సంఘం మీదకి వస్తాడంట. అంటే తిరిగి తిరిగి ఎవరిని శత్రువుగా మార్చుకుందో తెలుసా పెరగం సంఘం? ఏ దేవుడి కోసమైతే స్ట్రాంగ్గా నిలబడిందో చెప్పండి, ఆ దేవుడినే శత్రువుగా మార్చుకుంది. మనం కూడా అలాంటి పనులు చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం. ఉదాహరణ చెప్తాను వినండి, మనం చెప్పాను అనుకుంటా, మళ్ళీ మీకు చెప్తాను వినండి. బయట వాళ్ళు హౌస్ ఓపెనింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మంచి జరగాలని ఆవుని తెస్తారు. ఆవుని లోపలికి ఆ రిబ్బన్ కటింగ్ చేసి ఆవుని తెచ్చి ఆవుని ఇలా తిప్పుతారు. ఇలా తిప్పి ఇది వేస్తే మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఆ లోపల గదిలో తిప్పుతారు, ఇక్కడ తిప్పుతారు, ఆ పైన తిప్పుతారు, కింద తిప్పుతారు, అక్కడ తిప్పుతారు, కిచెన్ రూమ్లో తిప్పుతారు. ఒక ఆవిడ ఆవు పిల్లను ఉయ్యాలే చూపేస్తుంది, ఇలాగా అదేమి లెగిసిపోతుంది. ఉండమ్మా ఉండు అంటున్నారు. వాళ్ళకి మంచి చదివితే వాళ్ళ నమ్మకం అది. మనోళ్ళు ఏం చేస్తారు చెప్పిన సేమ్ ప్రాక్టీస్ చేశారు. అక్కడ ఇలా ప్రదర్శన చేయించింది ఎవరితో అంటే ఆవుతో. మనోళ్ళు ఆవు ప్లేస్లో ఎవరిని పెట్టారు చెప్పండి? పాస్టర్ గారిని పెట్టి పాస్టర్ గారితో ఏం చేస్తున్నారు చెప్పండి? కొత్త గృహాలు ఓపెనింగ్ చేసినప్పుడు ప్రదర్శనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సాతాను కూడా అలాగే చేస్తాడండి. మనం దేవుణ్ణే ఆరాధిస్తున్నాం అనుకుంటాం, కానీ తెలియకుండా వాడు విగ్రహ సంబంధమైనవి చేయించడా. వాళ్ళు 4 దిక్కులకి ఎందుకు తిరుగుతారంటే వాళ్ళకి 4 దిక్కుల్లో ఎవరుంటారో వాళ్ళకి దేవతలు ఉంటారని నమ్మకం. ఈ సైన్యం ఆ సైన్యం అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి దేవతలను శాంతింపజేయడానికి అలా తిరుగుతారు. మరి నువ్వెందుకు తిరుగుతున్నావు? నీకు తెలదు, నువ్వు తిరుగుతావు. అక్కడ ఆవుని తిప్పారు చెప్పండి, ఇక్కడ మనల్ని తిప్పుతున్నారు. ఆయన తిరుగుతుంటే ఆయన వెనకాల ఎలా తిరుగుతుంటారు. సాధారణంగా పనులు గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు తెలియక తిరిగితే మానేద్దాం. తెలియక చేసిన వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. అయితే ఇలాంటి పనులన్నీ మనం చేస్తాం. ఎందుకు చేయించాం? పాస్టర్ గారితో ప్రార్థన చేస్తాం, అలాగే బేపనాడుతో చెప్పండి ముహూర్తం పెట్టిస్తాం. కార్యక్రమం ఏదైనా చేసినప్పుడు జాతకాలు ఇప్పటికీ మెజారిటీ ఇక్కడ ఉన్న వాళ్ళు చూసుకోరా? ఇవి పనులు. ఇలాంటి పనులన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పినా? బిలాము బోధ చేయించి పెర్గము సంఘంలో చేస్తే దేవుడు చాలా కోపడ్డాడు. కోపపడి ఏమంటున్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 2 ఒకసారి 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో అని చెబుతూ 14వ వచనంలో, అయినను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. అవి ఏమనగా విగ్రహములు బలిచ్చిన వాటిని తినట్లు, జారత్వం చేయనట్లు, ఇశ్రాయేలుకు ఊరొట్టవలమని బాలార్కు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అది అనుసరించకూడదు, ఎందుకంటే అవి నాకు వ్యతిరేకమైన పనులు. నేను తినొద్దన్నానంటే తినొద్దు, వాడు జోలికి పోవద్దనంటే పోవద్దు. అక్కడ జారత్వం అనే పదం రాసి చూడండి. జారత్వం అంటే ఏంటి చెప్పిన? విశ్వాసులు అవిశ్వాసులతో కలిసిపోయి చట్టాపట్టాలు వేసుకుని వివాహాలు జరిగించుకునే భయంకరమైన కార్యక్రమమే జారత్వం, వ్యభిచారం. అవి కూడా చేయొచ్చంటారంట. ఈరోజు మీరు చూడండి, కొన్ని సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారే వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారట. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటే పాస్టర్ గారి దగ్గర నుండి పెళ్లి చేశారట. అబ్బా నడుతున్నాను, తప్పులేదంట. నడుతున్నాను. ఎలా చేశారు పెళ్ళి అని అడిగితే ఆవిడకి ఈయన కళ్ళ కనబడ్డాడట, ఈయనకి ఆవిడ కళ్ళ కనబడిందంట. మరి మీ ఇద్దరు కనబడ్డవాళ్ళు, మరి పాస్టర్ గారు కనబడరు, మీ ఇద్దరునే కనబడరు. ఇలాంటి పనులు చేస్తున్నారు లేదా? హైదరాబాద్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఎవరైనా అడగండి. ఆ పెద్ద ఆయన వాళ్ళ కొడుకుల్ని హీరోల్లా చూపించాలనుకుంటాడు. ఆ హీరోల్లా చూపించడానికి ఆ కొడుకులకి అమ్మాయిలందరూ లెటర్ రాస్తున్నారండి. ఈ సంఘానికి వచ్చి ఈ చెల్లెళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళందరూ వాళ్ళ అబ్బాయిలకి లెటర్ రాశారట. నువ్వు హీరో సూపర్లో ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నువ్వు తోపు తురుమని రాసేస్తుంటే అది పెద్ద ఆయన మురిసిపోయి మా రాజకుమారుడికి, నన్ను డీటెయిల్గా అడగండి, మా రాజకుమారుడికి లెటర్స్ వచ్చేస్తున్నాయి, అందరి పిల్లలకు కూడా దేవుడు కల్లో మా రాజకుమారుడినే చూపిస్తున్నాడంట అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. కింద కామెంట్లు రాశారు, రాజకుమారుడిని అందరి పిల్లలకి చూపిస్తున్నాడులే, కానీ ఇలాంటి మాటలు కింద ఉన్న వాళ్ళు ఎందుకు చెప్తున్నారు చెప్పనా? పలుమార్లు ఇలాంటి ప్రసంగాలు చెప్పింది ఎవరు? ఆయనే. నాకు దేవుడు కళ్ళ జీవించాడంటే ఇప్పుడు అదే మ్యాటర్ పట్టుకుని వీళ్ళు వచ్చి ఏమంటారంటే మీ అబ్బాయిని దేవుడు మాకు చెప్పండి. ఇప్పుడు ఏమేమి చెప్పండి? ఆయన ఇత్తింది చెప్పండి, ఆయన నెత్తి మీదకి వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాను, అందరికి చూపించారులే, కానీ ఈ దేవుడు బాగా వినండి, ఇలాంటి విషయాలు చూపిస్తాడా?
ఇవి తప్పలేదు అంటున్నారు. మీరు గమనించండి, మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు, వీటిని దగ్గరుండి దైవజనం చేస్తున్నారు. కేరళలో ఒక పాస్టర్ గారు, ఇద్దరు అబ్బాయిలు బీటెక్ చదువుతున్న ఇద్దరు అబ్బాయిలకి, కేరళలో ఉన్న పాస్టర్ గారు ఆ బీటెక్ చదువుతున్న ఇద్దరు అబ్బాయిలకి పాస్టర్ గారు పెళ్లి చేశారు. గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు వాళ్ళని. ఇంకేమనాలి చెప్పండి? ఇలాంటివన్నీ జరిగిస్తే నడుతుంది. ఇలాంటివన్నీ జరిగిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అందుకే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. నికోలైతుల బాధ ఇదే జరుగుతుంది, బిలాము బాధ ఇదే జరుగుతుంది. ఇలాంటివి ఎంకరేజ్ చేయడానికి వీల్లేదు. విశ్వాసతో ఉండాలి. జెండర్ ఆపోజిట్ జెండరే ఉండాలి. ఇది ఖచ్చితంగా ఈ విలువలు పాటించాలి. ఇవి తప్పు లేదని ఎవడన్నా తప్పుడు బోధలు చేస్తే ఆ తప్పుడు బోధ చేసినోడిని, ఆ బోధ విన్న వాళ్ళ సంగతి కూడా తెలుస్తాను. పెరగమ్మ సంగమా, నువ్వు నీ పాస్టర్ గారు చనిపోయినప్పుడు చాలా బాగా నిలబడ్డావు, చట్టాలు వ్యతిరేకంగా వచ్చినప్పుడు బాగా నిలబడ్డా, కానీ నువ్వు ఎంత బాగా నిలబడ్డావని నిన్నేమనకుండా వదిలేస్తాను మాత్రం అనుకోకు. నువ్వు ఎంత బాగా నిలబడినా కానీ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత బాగా నిలబడినా కానీ నువ్వు బోధ విని నీ ప్రవర్తన మార్చుకున్నావు కనుక నీ మీద కొన్ని తప్పుదాలు మోతున్నాను. అవేమంటే, కావున మారు మనసు పొందు, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చే ఖడ్గముతో వీరితో యుద్ధం చేద్దాను. మారు మనసు అంటే ఏంటి తెలుసు? ఇక్కడ మారు మనసు అంటే మళ్ళీ బాప్టిజం తీసుకోమని కాదు. మారు మనసు అంటే పూర్వం మొదట నువ్వు నాలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఆ స్థితిలోకి రా. ఏం చేసినా ప్రార్థన చేసేదానివి, ఏం చేసినా నా మీద ఆనుకునేవాడివి. ఇప్పుడు ఏమైంది? పర్లేదులని ఒక ధీమా పొద్దు నీకు ఎలా వచ్చింది? ఒకప్పుడు ఏం చేసినా వాక్యంలో అలా ఉందా లేదని ఎతికేవాడివి. ఇప్పుడు ఏమైంది? ఎవరైనా గైడ్ చేస్తున్నారా? ఎవరైనా తప్పుడు మాటలు చెప్తున్నారా? ఆ బిలాం బోధనలు బురకెక్కించుకున్నావా? మారు మనసు అంటే మొదట మనసుకు రా, యథాస్థితికి రా. అలా రాలేదో నువ్వు ఈ పాస్ట్గా చనిపోయినప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్గా నిలబడినా, నీకు చట్టాలకు వ్యతిరేకంగా నువ్వు ఎంత స్ట్రాంగ్గా నిలబడినా, నువ్వు ప్రవర్తన విషయంలో, ఆజ్ఞల విషయంలో మితిమీరిపోతే, ముఖ్యంగా ఐడల్ వర్షిప్లోకి నువ్వు వెళితే నేను ఊరుకోను. నువ్వు మారు మనసు పొందకపోతే నీ సంగతి తేలుస్తాను. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మీరు సంఘానికి ఎంత ఇచ్చినా, సంఘంలో మీరు ఎంత కష్టపడినా, సంఘంలో దైవజనులకు మీరు ఎంత సపోర్ట్గా ఉన్నా, ఈ ముహూర్తాలు, ఈ మూఢనమ్మకాలు, ఈ ఆచారాలు, సాంప్రదాయాల జోలికి మీరు ఇంకా పోతా ఉంటే దేవుడు ఏమంటాడు చెప్పండి? నువ్వు ఇవన్నీ చేసినవి జ్ఞాపకాల్లోనికి నేను తెచ్చుకోను అంటాడు ఆయన. మన ఇక్కడ ప్రార్థనలో కూర్చుని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక ఆ దిష్టి తీసుకుని పక్క పోస్తారనుకోండి, ఏమంటాడు చెప్పండి? చేయరా మన వాళ్ళు? ఇక్కడ ప్రార్థన చేసుకుని ప్రార్థనా తైలం రాయించుకుంటారు, అక్కడ పోయి లైసెన్స్ కట్టుకుంటారు. మొలకి మెడకి చేయట్లేదు చెప్పండి. ఇలాంటివన్నీ చేస్తే దేవుడు అంటాడు విశ్వాసులతో, మారు మనసు పొందు, లేదంటే నా నోట నుండి వచ్చే ఖడ్గము చేత నీతో యుద్ధం చేస్తాను. ఇప్పటివరకు మీ మీద ఖడ్గం ప్రభుత్వానికి వచ్చిందేమో, ఇప్పటివరకు మీ మీద ఖడ్గం ఇతర మతోన్మాదాల నుంచి వచ్చిందేమో, ఇప్పటివరకు ఖడ్గం ఎవరెవరో మీ మీద కత్తి దూసారేమో. ఈసారి కత్తి దూసేది ఆడు కాదు, ఈడు కాదు చెప్పండి, నేనే కత్తి దూస్తాను. దేవుడే సంఘానికి వ్యతిరేకమైతే ఆ సంఘం నిలబడగలదా? దేవుడే ఆ సంఘానికి, విశ్వాసకి వ్యతిరేకమైతే ఆ సంఘం నిలబడగలదా? బతిమాలి మళ్ళీ చెప్తున్నాడు, ఏమంటాడు చూడండి. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడిను గాక. మర్మంగా రాస్తున్నారు చూడండి. అంటే యోహాను గారు ఏం చెప్తున్నారు? ఇక్కడ సాతాన్ అంటే సాతాను కాదు, సింహాసనం అంటే సింహాసనం కాదు. ఇక్కడ సాతాన్ అంటే సాతానికి ఏజెంట్గా ఉన్నది ఎవరైతే ఉన్నారో, టెబేరియస్ ఎవరైతే ఉన్నాడో అక్కడ రాజు ఉన్నాడు. సింహాసనం అంటే ప్రభుత్వం ఉంది, దీని వెనకాల సాతాను గాడు పనిచేస్తున్నాడు. వీటి విషయంలో మీరు స్ట్రాంగ్గా లేకుండా, బోధ విషయంలో జాగ్రత్త మీకు లేకపోతే, చెవి కలిగి నేను ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకోకపోతే అసలకే మోసం జరుగుద్ది. మీరింత దేవుని కోసం కష్టపడి ఇన్ని ప్రాణాలు మీరు అర్పించినా మీరు ఈ విషయంలో గనక మారు మనసు పొందకపోతే, పెర్గమము సంగమా, నీకు దేవుడితో కయ్యానికే కాలు దూవుతున్నావని మాత్రం మరిసిపోకు అన్నాడు. కిందికి అంటున్నాడు చూడండి. ఇంకా సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడిను గాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిద్దును. ఇక్కడ బాగా వినండి. జయించువానికంటే ఏం జయించాలంటే, ఇక్కడ జయించువానికంటే ఏం జయించాలి? వాళ్ళు ఎన్ని చట్టాలు చేసినా ఆ చట్టాలకు చెప్పండి వ్యతిరేకంగా నిలబడు. నా దేవుడికి వ్యతిరేకమైన ఏ చట్టం కూడా నేను పాటించలేని క్రైస్తవ విలువలతో అధికారులకి సమాధానం చెప్పు. రోమా ప్రభుత్వానికి జయించు. బోధ విషయంలో జయించు. ఏ మూఢనమ్మకాలు ఉన్నాయో ప్రతి విషయాన్ని జయించు. జయిస్తేనే, అంటే వీటన్నిటికీ నువ్వు వ్యతిరేకంగా నిలబడితేనే
నీకు కిరీటం ఇస్తానన్నాడు. అలా కాదండి, రేషన్ కార్డు ఏమనంటున్నారండి అంటే, మీరు చెప్పు, నా దేవుడి కోసం రేషన్ కార్డు పోయినా పర్లేదని చెప్తావా? చెప్పవు నువ్వు. ఆధార్ కార్డు అంటే భయపడిపోతావు, రేషన్ కార్డు అంటే భయపడిపోతావు, అలాగంటే భయపడిపోతావు, ఈ క్యాస్ట్ రాయితీలు అంటే భయపడిపోతావు, నడుతావు, ఏదన్నా పోతుందంటే భయపడిపోవట్లేదు. నలుగురు గుంపు కాసి ఎరా మా దేవుడి పేరుకి జైకొట్టరంటే భయపడి బొట్టేసుకోవట్లేదు. దేవుడు అన్నాడు, ఇలాంటివన్నీ జరిగినా నా మాట అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదన్న విశ్వాసిగా నువ్వెందుకు ఉండలేవు, నువ్వెందుకు ఉండలేకపోతున్నావు, నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? ఖచ్చితంగా అడిగి చెప్తున్నాడు చూడండి. నువ్వు మరుగై ఉన్న మన్నాను భుజించాలి అంటే నీ కొరకు ఒక జీవాహారం దాశాను, ఇది తినడానికి ఏడకు. ఈ ఆచార సాంప్రదాయాలు, ఈ లౌకికమైన విగ్రహ సంబంధమైనవి ఇవి తినడానికి నువ్వు వేడకు. ఇంతకన్నా గొప్ప భోజనం నీ కొరకు సిద్ధపడుతున్నాను, అది నిత్యత్వానికి సంబంధించిన మన్నా. ఆ మన్నాను తినాలంటే ఇక్కడ కక్కుర్తి పనులు ఏది పడుతుంది చెప్పండి, తినకు. ఏది పడితే తినకు, ఎందులో పడితే అందులో కలవకు. ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళుతున్నప్పుడు అక్కడ ఎలాంటిది జరుగుతుందో చెక్ చేసుకుని పో. చాలామంది పెళ్ళిళ్ళు పిలుస్తారు మమ్మల్ని, ఆ పెళ్ళిళ్ళు పిలిచినప్పుడే మాట్లాడుతాను నేను. అని నువ్వు చెప్పాలన్నా పెళ్లి మెసేజ్ ఇంకా అంతలేదు ఇంత లేదు, నువ్వు లేకపోతే నేను పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి కొడుకు, నువ్వు లేకపోతే నేను పెళ్లి చేసుకున్నా, నువ్వే నా పెళ్ళికి మెసేజ్ చెప్పాలంటే నేను లేకపోతే పెళ్లి చేసుకున్నా బాగుంది, కానీ ఓ మాట్లాడుతుంది చెప్పు, కడతావా కట్టవా అని అడుగుతాను నేను. కడతానంటాడు, కడితే నేను రానంటాను. అదేంటని అంటే అదే మరి కడితే నేను సీరియస్గా చెప్తాను, నువ్వు అది కట్టనని చెప్పు, నేను వస్తాను. ఎందుకంటే దాని వెనకాల ప్యాగన్ ప్రాక్టీస్ ఉంది. దాన్ని నువ్వు నమ్మి కట్టావంటే నువ్వు విశ్వాసిగా దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నావు. అది కట్టనంటే నేను వస్తానంటాడు. అప్పటి వరకు నేను లేకపోతే పెళ్లి చేసుకుని నీ పెద్ద మనిషి ఏమంటాడు చెప్పనా, అడిగి చెప్తాను అని అంటాడు. ఇంకా అడగడం నాకు చేయడు. అడుగుతాను చూడండి, ఇలాంటివన్నీ జయించగలుగుతున్నావా? పెళ్ళిళ్ళు ఆచారాలు జయించగలుగుతున్నామా? మన కార్యక్రమాల్లో ముహూర్తాలు జయించగలుగుతున్నామా? మనం చేస్తున్న ఒక ఇల్లు కట్టే విషయంలో ఈ దిక్కులు చూసే విషయాలు మనం ఆ ఆచారాలు జయించగలుగుతున్నామా? ఎంత భయం వేద్దాం మనకి. మంచి చూస్తాం, ముహూర్తాలు పెట్టించుకుంటాం, దిక్కులు చూసుకుంటున్నాం, కిటికీలు ఎక్కడ పెట్టుకోవాలి చూసుకుంటాం, ఇవన్నీ చూస్తున్నాను. అరే ఒక సైంటిఫిక్గా ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్న ఒక ఫీలింగ్ మనకు వస్తుందా? జయించడం అంటే ఏం జయించడం? నువ్వు కత్తెట్టుకుని ఊర్లో తిరగమని కాదు. జయించడం అంటే ఇలాంటివన్నీ జయించు, ఇవన్నీ మానే. ఎన్నన్నా వాళ్ళు అంటారు, రే నువ్వు రాట అయిపోతే నీ పెళ్ళికి రావాలంటే నేను రాటైను, నువ్వు రాకపోయినా పర్లేదని చెప్పండి. చెప్తారా? రాట వేసి రాట ముందు నిలబడి ప్రార్థన చేశారట, దేవా నువ్వు అర్థం చేసుకొని. వాళ్ళు రాటకి ప్రార్థన చేస్తారు, కడతారు కదండి, వాటికి ప్రార్థన చేస్తారు. అది వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళకి సంబంధించింది. నువ్వు విశ్వాసం, నువ్వు అందులోకి ఎదుగు దూరుతున్నావు. ఉంటే పూర్తిగా అందులో ఉండు, లేదా పూర్తిగా బయట ఉండు. అటు ఇటు ఉంటే దేవుడు అంటున్నాడు నువ్వు జయించవా? అలా కాదండి, మా చుట్టాలందరూ మాకు వ్యతిరేకం అవుతారు, మీ చుట్టాలు వ్యతిరేకం అవుతారు, నీ స్నేహితులు వ్యతిరేకం అవుతారు. నువ్వు వాక్యాన్ని పాటిస్తున్నప్పుడు నీ ఎంప్లాయీస్ కూడా నీకు వ్యతిరేకం అవుతారు. అయినా నువ్వు వాటన్నింటినీ జయిస్తేనే నీకేమిస్తాడు చెప్పండి, మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తా. కిందకి అంటున్నాడు, అతనికి తెల్ల రాతిని ఇస్తాడట, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు రాస్తాడట. ఆ పేరు నీకు ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదట. నీకు ఆహ్వాన పత్రిక తెచ్చిస్తాడట. ఆహ్వాన పత్రిక అంటే ముందే నీకు ఆ లెటర్ హెడ్ మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు నీ పేరు రాసేస్తాడు. గుర్తుపెట్టుకో. పక్కా యేసుక్రీస్తు వారు ఈ రాత్రి వస్తే ఆహ్వాన పత్రిక ఇచ్చినట్టు నేను తీసుకెళ్తాడట. ఎప్పుడు తీసుకెళ్తాడంటే ముఖ్యం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని విషయాల్లో సవాలు కలిగి నిలబడతారో, దుర్బోధకు కూడా అంత వ్యతిరేకంగా ఎవరైతే నిలబడతారో అప్పుడు మిమ్మల్ని దేవుడు మేఘాల మీద ఎత్తుకెళ్ళని నిలబడతాడు. ముహూర్తాలకి ఆచారాలకి ఎవరైతే దూరంగా ఉంటారో మరుగై ఉన్న మన్నా అని చెప్పండి భుజింపనిస్తారు. ఇక్కడ బైబిల్ చదువుతాం, ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఇక్కడ ప్రభావిత పని తీసుకుంటాం, ఇంటికి పోయి మా పనుల్లో మేము ఉంటామంటే దేవుడు అంటాడు మీ పనుల్లో మీరుండండి చెప్పండి, నా పనుల్లో నేను ఉంటా అంటాడు. ఏం పని చేస్తే ఏడు ప్రభు అంటే 2 అంచులు గల ఖడ్గాన్ని పట్టుకుని రెడీగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు బిలాం మీదకి దూతను పంపాడు కత్తిచ్చి. ఈసారి బిలాం మీదకి దూతను పంపినాడు. దూతను పంపడు చెప్పండి, ఆయనే కత్తి వేసుకుని వస్తున్నాడట. ఆయనే కత్తి పట్టుకుని వస్తాడు. దేవుడే మన మీద కత్తి పట్టుకుని నిలబడితే మనం ఏమైపోతాం చెప్పండి. ఏ విషయాల్లో నిలబడతాడంటే ఆచారాలకు దూరంగా ఉండండి, ముహూర్తాలకు దూరంగా ఉండండి,
ప్రేయర్ఫుల్గా ఉండండి, చేస్తే ప్రార్థనకు దగ్గరకు ఉండండి, లేదా పూర్తిగా నమ్మకాల్లోకి పోండి. అటు ఇటుగా ఉండకండి. ప్రభుత్వాలు మారొచ్చుగాక, చట్టాలు మారొచ్చుగాక, కొత్త కొత్త వింతైన ఆకారాలకు మొక్కండి పర్మిషన్ కూడా రావచ్చుగాక, కొన్ని పర్మిషన్ రద్దు అయిపోవచ్చుగాక. ఇక రాను పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఎన్నైనా జరగచ్చుగాక. రాజకీయంలో ఆడు ఇన్వాల్వ్ అవుతాడు, ఆ రాజకీయంతో చట్టాలు చేయిస్తాడు, చేయకపోతే మన యొక్క పౌర హక్కులు కూడా తీసేస్తా అంటాడు. ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాంటి టైంలో ఎన్ని జరిగినా చెప్పండి, యేసు ప్రభుని మనం కాదని మాత్రం చెప్పండి అనకూడదు. ఏ విషయంలో బెదరొద్దు, అదరొద్దు, ఆచారాలకు లొంగిపోవద్దు, చట్టాలకు లొంగిపోవద్దు, రాజులకు భయపడొద్దు, దేనికి భయపడొద్దు. దేవుడికి మాట ఇచ్చాం బాప్టిజంలో, కడ వరకు అలానే ఉంటామని చెప్పండి, నిలబడండి. అలా నిలబడితే మన్నాను భుజింపనిచ్చి మనల్ని పరదేశంలోకి తీసుకెళ్తాడట. ఆ పరదేశులు ఎవరుంటారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్నిధిలో మనం ఆహ్వానింపబడతామంట. అది కావాలి అంటే పెర్గమం సంఘాన్ని హెచ్చరించిన దేవుడు చెప్పండి, చెప్పండి నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. అందుకే మీరు ఏదైనా కార్యక్రమం పోతున్నా, ఏదైనా కార్యక్రమం చేస్తున్నా, ఎక్కడికి పోతున్నా అది దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా నమ్మకాల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈవెన్ మీరు తినే తిండి దగ్గర నుంచి మీరు నడిచే నడక వరకు ప్రతి విషయంలో దేవుడిని చెక్ చేసుకుంటూనే నడవండి. అప్పుడు దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. జయించు వానికి మరుగై ఉన్న చెప్పండి మన్నా అని భుజింపనిస్తాడు. ఈ పిక్చర్ మీకు అర్థమైతే ఇప్పుడు పాలిటిక్స్ అంతా ఎలా నడుస్తుందో మీరు ఈజీగా పసిగడతారు. ఇంకా నన్ను అడగండి, ఈజీగా పసిగడతారు. సెంట్రల్ నుంచి స్టేట్ వరకు మొత్తం పాలిటిక్స్ దేని మీద నడుస్తుందో చెప్పనా? ఈ మాట కొంచెం ధైర్యం చేసి అంటున్నాను, మతం చేత నడుస్తుంది. మతం, ఆ మత సంబంధమైన కట్టళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు, కొత్త చట్టాలు తీసుకురావడానికి చూస్తున్నారు. ఆల్రెడీ రాజస్థాన్లో వచ్చింది. క్రైస్తవుడైనంతకంట రికార్డెడ్గా నమోదు చేయబడకపోతేనంట 3 నుంచి 5 సంవత్సరాలు జైలు వేస్తారట. ఎక్కడైనా ఉందా న్యాయం ఇది? రాజస్థాన్లో ఉంది. రేపొద్దున ఛత్తీస్గఢ్ వస్తుంది, తెలంగాణ టచ్ అవుద్ది, ఇలా ఖమ్మం మీదుగా మన మీదకి వస్తుంది. రావనుకుంటున్నారా? జస్ట్ క్రిస్టియన్ ఎందుకు 5 years లోపల వేసేస్తారంటే అడుగుతున్నారు. అది న్యాయమా? సరే, డిఫెన్స్ లేకపోతే, అడ్రస్ లేకపోతే తీసుకెళ్ళి లోపల. ఇలాంటి చట్టాలన్నీ చేస్తున్నారంటే మీకు ఈ ప్రభుత్వమే కనబడుతుందేమో, కానీ నాకు ఈ లేఖనం చదువుతున్నప్పుడు దాని వెనక్కున్నది ఎవడో చెప్పనా? సాతాను గడు పనిచేస్తున్నాడు. సాతాను సింహాసనం వేస్తాడు, వాడు అధికారాలు సంపాదిస్తాడు, వాడికి అనుకూలమైన నాయకులు నిలబడతాడు. దాని మీద వాడు ఎలాంటి ధర్మాన్నైనా ప్రకటించి రేపొద్దున్న పర్మిషన్ లేని చర్చిలు చెప్పండి కూల్ చేయండి అంటాడు. ఆల్రెడీ కూల్ చేస్తున్నారు. రన్నింగ్లో ఉన్న చర్చలను కూల్ చేస్తారు. దైవజల్ని మట్టుబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే సాతానుగాడు దేవునికి వ్యతిరేకమైన పనులు చెప్పండి చేయిస్తాడు. కాబట్టి అంతిపస్సులో చనిపోయే రోజులు నాయకులకు రావచ్చు అంటే రావచ్చు, ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అంతిపస్సులో చనిపోయే ఆ గొప్పతనం మనకు వస్తే అంతకన్నా గొప్ప సాక్ష్యం ఉందండి. అంతిపస్సు అంటే నాయకుడు చనిపోయినప్పుడు మనం కూడా ఎలాగైతే స్ట్రాంగ్గా ఆయనలా నిలబడతామో, అంతిపస్సుని కనపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా చెప్పండి కనపరుస్తాడు. ఎలాగో ఇప్పటికైనా చనిపోని చెప్పండి, బాగానే చనిపోతాం, బాగోపోయిన చనిపోతాం, నిలబడినా చనిపోతాం, నిలబడిపోయిన చనిపోతాం. చనిపోయే మనం ఆ చనిపోయేదేదో దేవుడి కోసం చనిపోయామనుకోండి, చావులో కూడా ఘనత వస్తుందా? రాదా? వస్తుంది. మా ఆఫీసర్ ఏమంటాడు, మా అయ్యగారు ఏమంటారంటే, ఆడేమన్నా కానీ నిలబడు, దేవుడు నాకు చెప్పాడు సార్, నేను ఇది చేయలేను కనుక చేయలేని చెప్పు. మీకు చంద్రబోసు ఏదో నా పేరు సరిగ్గా గుర్తులేదు, తమిళనాడులో కలెక్టర్ ఉంటాడు. ఆయన కలెక్టరు మామూలుడు కాదు. ఆ కలెక్టర్ గారిని సువార్త చేస్తున్నారని బీబీసీ ఛానల్లో కూర్చోబెట్టేశారు. ఆయన ఆఫ్ టైంలో సువార్త చేయడానికి వెళ్తారు. ఆయన ఆఫ్ టైంలో సువార్త చేయడానికి వెళ్తారని చెప్పి ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆయన భయంకరంగా ఎండగట్టడానికి ఈ ఎవరైతే సెంటర్లో గవర్నమెంట్కి సంబంధించిన ఈ విలేకరులు ఉన్నారో నిలబెట్టి ఆయన కడిగి పాడేశారు. నువ్వు ఎలా కలెక్టర్ వేయండు సువార్తలు చెప్తావు, నువ్వు కలెక్టర్ వేయండు సువార్తలు చెప్తావు అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నీకు ఎవరిచ్చారు పవర్? రాజ్యాంగం ఇచ్చిందా? ఐపీసీ ఇచ్చిందా? సిఆర్పీసీ ఇచ్చిందా? ఏమిచ్చింది మీకు? దేన్ని ఇచ్చింది? మీరు ఎక్కడి నుంచి అధికారం పెట్టి మీరు ఓ కలెక్టర్ అయ్యుండి మీరు సువార్త చేస్తారంటే ఆయన లైవ్లో బీబీసీ ఛానల్ ఏమన్నా చెప్పనా, నాకు ఇది ఇచ్చింది అధికారం అన్నాడు. గుర్తుపెట్టుకో, నాకు ఇది ఇచ్చింది అధికారం, నా పవర్ ఎక్కడి నుంచి ఉందన్నాడు. మరి రాజ్యాంగం అంటే నాకు రాజ్యాంగం ఉంది, కానీ నా రాజ్యాంగము ఇది పాటించొద్దనంటే నాకు రాజ్యాంగం కన్నా చెప్పండి, దీనికోసం ప్రాణం పెడతాను అన్నాడు. ఒక కలెక్టర్ ఆ స్థాయిలో మాట్లాడితే ఆయన సస్పెండ్ చేశాడు. ఆయన ఒకటి అన్నాడు, మా అయితే నన్ను సస్పెండ్ చేస్తారు, తీసుకెళ్ళి ఇంకా రిమోట్ ఏరియాలో పడేస్తారు, కానీ మరి నన్ను ఎక్కడ పడేసినా కానీ నా దేవుణ్ణి కాదని మాత్రం అన్నాడు. ఇది జయించడం అంటే. ఒక కలెక్టర్ ఆ స్థాయిలో ఉండి గాస్పల్ కొరకు అంత స్ట్రాంగ్గా నిలబడితే నువ్వు కలెక్టర్వా?
ఇంటర్ కరోనా వల్ల పాస్ అయిపోయాం దేవుని దయ వల్ల. కలెక్టర్మా చెప్పండి, మన కలెక్టర్లం కాదు, ఈది నెంబర్లం కాదు, ఏమీ కాదు. కలెక్టర్లు అంత స్థాయిలో నిలబడ్డారంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు నిలబడితే కార్యం జరిగించే దేవుడే. దానియేలు నిలబడ్డాడు, చట్టాలు మార్చేసాడా లేదా? మోసే నిలబడ్డాడు, ప్రభుత్వాన్ని దించేసాడా లేదా? ఎక్కడ దేవుని పిల్లలు నిలబడినా మొత్తం ప్రభుత్వాలు కదిపేశాడు లేదా? మన స్ట్రాంగ్ ఉంటే రాజుల హృదయాలను తిప్పువాడు ఆయనే, రాజుల్ని గద్దె దించేవాడు ఆయనే, రాజుల్ని ఎక్కించేవాడు ఆయనే, అందరిని నిలబెట్టి పడగొట్టి నిలబెట్టేవాడు కూడా ఆయన. కనుక ముందు మీరు చెదిరిపోక ధైర్యంగా ఉంటే దేవుడి పని దేవుడు చెప్పండి చేస్తాడు. అది పెరగం సంఘమైనా, గండెపేల సంఘమైనా, ఏ సంఘమైనా, మీ సంఘమైనా, నా సంఘమైనా, ఎంత వ్యతిరేకత వచ్చినా నిలబడండి. దేవుడు మన అందరి వల్ల విజయము దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, విలువైన సంగతులు మాకు అందించినందుకు స్తుతులు తండ్రి. మీ దయలో కృపలో తండ్రి మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి. మీ దయా కిరీటం అనుగ్రహించండి. చట్టాలు, ప్రభుత్వాలు తండ్రి ఎంత వ్యతిరేకంగా ఉన్న తండ్రి, మీకు మేము లోబడితే వారిని మార్చేవారు మీరే. అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి కొరకు తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం. అందరూ తండ్రి మీ అనుకూలమైన రాజ్య విస్తరణలో ఉపయోగపడే ధన్యత ఇవ్వండి. స్థానిక దైవజనుల్ని, నిర్వాహకుల్ని, పెద్దల్ని, సురేష్ని అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ మీ కృపలో తండ్రి ఆశీర్వదిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.